అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 41-42లో మనకు అసలు స్టార్ట్ అప్పుడే అది చెప్తారు. చర్చ్, హౌస్ ఆఫ్ గాడ్. అసలు హౌస్ ఆఫ్ గాడ్ అంటే ఏంటి? ఆయన టీచింగ్స్ని పాటిస్తున్నటువంటి ఇల్లే దేవుని ఇల్లు. కింగ్డమ్ ఆఫ్ గాడ్ అంటే ఏంటి? విశ్వవ్యాప్తంగా విశ్వాసుల సముదాయాన్ని కింగ్డమ్ అంటారు, దేవుని రాజ్యం. అయితే దేవుని సంఘాల వారు ఏమంటారంటే, విశ్వవ్యాప్తంగా మన సంఘాలలో ఉన్నటువంటి విశ్వాసులు దేవుని రాజ్యంలో ఉన్నారని అంటారు. ఏదేమైనప్పటికీ కింగ్డమ్ ఆఫ్ గాడ్ అనేది మొత్తము ప్రపంచవ్యాప్త విశ్వాసులకు సంబంధించింది. ఇంకొక విషయం ఏంటంటే, కొండ మీద ప్రసంగాలలో మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో కొండ మీద ప్రసంగాలు ప్రభు చేశాడు. కింగ్డమ్ ఆఫ్ గాడ్లో అంటే దేవుని రాజ్యంలో జనులు అంటే విశ్వాసులు ఏ రీతిగా నడుచుకోవాలో అందులో సూచనలు ఉంటాయి. అసలు కొండ మీద ప్రసంగం అంటే ఏంటి? విశ్వాసులు తమ యొక్క జీవితంలో ఆచరించవలసిన విషయాలు, అంటే కింగ్డమ్లో ఉండవలసిన రూల్స్ గురించి ఆయన మాట్లాడతాడు కొండ మీద ప్రసంగంలో. ఇంకా ఎటర్నల్ సెక్యూరిటీ అంటారా, ఇది ఒకటి కొంచెం బాగానే మీకు వచ్చి. అంటే ఎటర్నల్ సెక్యూరిటీ అంటే నిత్యత్వపు భద్రత. ఆ నిత్యత్వ భద్రత అంటే ఒకసారి రక్షింపబడిన తర్వాత రక్షణను కోల్పోలేము అన్నట్టుగా చెబుతాము. అయితే హెబ్రీలో కోల్పోతారు. ఒకసారి రుచి చూసిన తర్వాత ప్రభు యొక్క మహిమను రుచి చూసిన తర్వాత పడిపోయిన వాళ్ళు తిరిగి మళ్ళా వాళ్ళని వెనక్కి తీసుకురాలేము అనేటువంటి మాట కూడా ఉంది. ఏదేమైనప్పటికీ దేవుని సంఘాల వారు ఎటర్నల్ సెక్యూరిటీ, నువ్వు ఒకసారి రక్షింపబడిన తర్వాత ఆ రక్షణను తీసివేయడం ఎవరు సాధ్యం కాదు, ఇట్ ఈస్ ఏ ఫ్రీ గిఫ్ట్ అని చెప్తూ ఉంటారు. తర్వాత శాంక్టిఫికేషన్. లెంటు దినాలు వస్తున్నాయి, రేపటి నుంచి భస్మ బుధవారం. లెంటు దినాలను ఆచరించవలసిన అవసరం లేదు, మనం అసలు పండగలు ఆచరించవలసిన అవసరం లేదు. చర్చ్ ఆఫ్ గాడ్ ఒక ఆర్టికల్ కూడా రాశాను ఒక బుక్లో, మీకు అసలు క్రిస్టియన్స్ లెంటు దినాలను ఆచరించవచ్చా లేదనేది. ఆ బుక్ ఇప్పుడు మీకు ఉపయోగపడుతుంది ఒకవేళ మీరు లెంటు దినాలను ఆచరిస్తూ ఉంటుంటే. సిలువ సందేశాలు అనే చిన్న పుస్తకంలో ఒక 20-30 ప్రసంగాలు ఉంటాయి. బూడిద ఆదివారము, బూడిద బుధవారం, భస్మ బుధవారం, యాష్ వెన్స్డే గురించి కూడా ఉంటుంది. మనిషి మన్ను కాబట్టి మన మన్నులో కలిసిపోతాడు కాబట్టి ఆ బూడిద జ్ఞాపకం చేసుకుంటూ ఆ భస్మ బుధవారము చేస్తారు. లాస్ట్ ఇయర్ ఉన్నటువంటి మట్లాదివారపు తాటేకు మట్టల్ని కాల్చి ఈ ఏడాది బూడిదిగా ఇలాగ సిలువగా వేస్తారు ఇక్కడ రోమన్ క్యాథలిక్లు ఎక్కువ. మనం అలాంటివి ఆచరించవలసినటువంటి అవసరం లేదు. ఆచరిస్తే ఓకే, ఆచరించండి, కానీ ఇట్స్ నాట్ నెసెసిటీ. ఆ పుస్తకంలోనే స్టార్టింగ్లో యేసు ప్రభు యొక్క సిలువ కార్యముల వలన విశ్వాసులకు లభించేటువంటి ఆశీర్వాదాలు, విమోచన, శాంక్టిఫికేషన్. విమోచన అంటే రెడెంప్షన్, శాంక్టిఫికేషన్ అంటే పరిశుద్ధీకరణ, 3 అటోన్మెంట్, 4 ప్రొపీషియేషన్. అటోన్మెంట్ అంటే పాప ప్రాయశ్చిత్తం, ప్రొపీషియేషన్ పాప పరిహారం, అదేవిధంగా చివరిని రిజరెక్షన్. ఈ రీతిగా మీకు ఆ పుస్తకాలు అన్నీ డీటెయిల్గా ఉంటాయి. ఒక పెద్ద మహానుభావుడు చర్చ్ ఆఫ్ గాడ్లో 90 ఏళ్ళు వయసు ఉన్నటువంటి ఆయన ఒక 15 ఏళ్ల కిందట ఆర్టికల్స్ రాసి నాకు పంపించాడు. నేను అట్లా తెలుగులో ట్రాన్స్లేట్ చేసి బుక్లోకి మనము ప్రింట్ చేసుకున్నాం. అందులో ఇంపార్టెంట్ శాంక్టిఫికేషన్ అని ఉంటుంది, రెండో టాపిక్. ఆ శాంక్టిఫికేషన్ అంటే పరిశుద్ధీకరణ. అదే సెపరేషన్ అంటారు. పరిశుద్ధీకరింపబడ అంటే దేవుని సేవకు ప్రత్యేకింపబడుట. మీరు ప్రత్యేకింపబడాలి, మీ యొక్క
మెంబర్స్ కూడా ప్రత్యేకింపబడాలి. ఒక ప్రత్యేకమైనటువంటి జనాంగముగా మీరు ఉండాలి. ఇతర పద్ధతుల్ని నుంచి దూరంగా మీరు మారుతారు. వాళ్ళు కూడా మార్పించి అన్య పద్ధతుల వైపు కాకుండా దైవ పద్ధతులు మార్కు 7:7లో చెప్పినట్లుగా మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని వీరు నన్ను వ్యర్థముగా ఆరాధించున్నారనే విధానంలో ఏది వ్యర్థమో ఏది వ్యర్థం కాదో మీకు తెలిసిపోతుంది. అందరూ 20 ఏళ్ళు పైబడి సర్వీస్లో ఉన్నవాళ్ళు. అయినా కొన్నిసార్లు మనకి తడబాటుగా మనము ఒకసారి తప్పుడుగా వెళ్ళిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగా ఉండకుండా ఉంటే మన సంఘ సభ్యులు కూడా శాంక్టిఫైడ్ అవుతారు. శాంక్టిఫికేషన్ అంటే తెలుగులో పరిశుద్ధీకరణ. అయితే పరిశుద్ధీకరణ అనేది ఇక్కడ ఏమంటామంటే సెపరేషన్, వాళ్ళ నుంచి వేరుగా ఉండడం. దానికి డీటెయిల్గా మామూలు ఉదాహరణలతో పాటు డీటెయిల్గా బొమ్మలతో సహా ఆ పుస్తకంలో నేను రాశాను. చాలామంది మన సీనియర్ నాయకులు చెప్పేటప్పుడు సెపరేషన్ అంటారు. సెపరేషన్ అంటే సైంటిఫికేషన్ అనమాట. ఇదొక మెయిన్ ప్రిన్సిపల్. తర్వాత హోలీ ప్రీస్ట్హుడ్ సర్వీస్, పరిశుద్ధ యాజకుల పరిచర్య. పరిశుద్ధ యాజకుల పరిచర్య అంటే ఆదివారం నాడు మనం చేసే బ్రేకింగ్ ఆఫ్ ది బ్రెడ్. ఒకవేళ బ్రేకింగ్ ఆఫ్ ది బ్రెడ్ చేసేటప్పుడు వర్షిప్ ఎలాగ చేయాలో ఏంటో తెలియకపోతే బుక్ ఒకటి రాసాం. అందులో ఒక్కొక్క పేజీ ఒక్కొక్క వర్షిప్గా బట్టేసి లేకపోతే కొంతకాలానికి ఆటోమేటిక్గా సొంతంగా తయారైపోయేటువంటి అవకాశం వస్తుంది. సో హోలీ ప్రీస్ట్హుడ్ని తెలుగులో ఏమంటారంటే పరిశుద్ధ యాజక పరిచర్య. పరిశుద్ధ యాజక పరిచర్య. దీన్నే కింగ్లీ ప్రీస్ట్హుడ్ అంటారు. మీకు గత లెసన్లో ఏం చెప్పాను, డిసెంబర్ 4 ఇప్పుడు డిసెంబర్ 4 తర్వాత ఇంకోసారి పెట్టాను. అప్పుడు మీకు యాజకత్వం గురించి చెప్పాను. యాజకత్వం అంటే డిసెంబర్ 14వ తారీఖు. యాజకత్వంలో 2 రకాలు ఉన్నాయి. అహరోను యాజకత్వం, మెల్కిసెదెక్ యాజకత్వం. అహరోను యాజకత్వంలో అహరోను వంశీయులు, లేవి వంశీయులు మాత్రమే ఆ టబర్నకల్లో ప్రార్థనలు యాచనలు చేయాలి. ఇంక వేరే వారు చేయడానికి వీల్లేదు. ఆ మెల్కిసెదెక్ యాజకత్వంలో ఒకడే యాజకుడు, ప్రధాన యాజకుడు యేసుప్రభు మొదటివాడు, కడపటివాడు ఆయనే. ప్రస్తుతానికి యేసుప్రభు పరలోకంలో ఏం చేస్తున్నాడంటే యాజకత్వం చేస్తున్నాడు. మెల్కిసెదెక్ యాజకత్వం. మెల్కిసెదెక్ యాజకత్వము అంటే ప్రభు యాజకత్వం మెల్కిసెదెక్. ఆ మెల్కిసెదెక్ యాజకత్వంలో ఎవరు ఉండరు, ఇంకా మొదటోడు కడపటోడు ఉండడు, ఆయనే మొత్తం. మెల్కిసెదెక్ అనేవాడు ఒకేసారి కనిపించాడు అబ్రహాంకి. ఇంకా అక్కడి నుంచి ఎక్కడ మనకి కనిపించడు మెల్కిసెదెక్. యేసుప్రభువే మెల్కిసెదెక్ అనేటువంటి విధానంలో ఈ మెల్కిసెదెక్ యాజకత్వంలో మొదటివాడు కడపటివాడు ఆయనే, ఆయన మధ్యలో ఇంకెవరు ఉండరు. అహరోను యాజకత్వంలో అయితే ఆ ఆర్డర్లో మధ్యలో మనుషులు చచ్చిపోతూ ఉంటారు, కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. దానికి మీకు ఒక ఆఫీస్ చెప్పాను. అక్కడ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్స్ లిస్ట్లో నా పేరు ఉంటుంది, 65వ పేరు ఎంతో, 165వ పేరు. నా పైన కొంతమంది ఉన్నారు, కింద కొంతమంది ఉన్నారు, అలా మారిపోతూ ఉంటారు. రిటైర్ అయిపోతే కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. అహరోను యాజకత్వంలో అలాగే అవుతుంది. మెల్కిసెదెక్ యాజకత్వంలో ఆయన ఒక్కడే యాజకుడు, ప్రధాన యాజకుడు అని చెబుతూ మనకి యేసుప్రభు కింగ్లీ ప్రీస్ట్హుడ్ ఇచ్చాడు. 2 యాజకత్వాలను కలిపేసి కింగ్లీ ప్రీస్ట్హుడ్ ఇచ్చాడు. రాజులైన యాజక సమూహంలో ఉన్నటువంటి వారిని, అంటే సంఘ సభ్యుల్ని దేవుని సంఘాల్లో కింగ్లీ ప్రీస్ట్ అంటారు. కింగ్ అంటే రాజు, ప్రీస్ట్ అంటే యాజకుడు. రాజు చేసే పని ఏంటంటే చెప్పడం, బోధ చెప్పడం. అంటే ఇలా చేయి, అలా చేయి, ఇలా చేయి అని తన ప్రజలను ఆదేశిస్తూ ఉంటాడు. మనమేమి ఆదేశిస్తామో, మనమేమి ఆదేశించ టీచింగ్ చేస్తూ ఉంటాం. యేసుప్రభుని నమ్ముకోండి, మీకు రక్షణ వస్తుంది. యేసుప్రభు అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఆయన మీకు తప్పనిసరిగా మేలు చేస్తాడు, మీ రోగాల నుంచి గట్టెక్కేస్తాడు, ఆశీర్వాదాలు. అలాగే ఏదో సంథింగ్ ఇఫ్ యు ఆర్ స్పీకింగ్ టు ది అదర్ పీపుల్, యు ఆర్ అ కింగ్ అకార్డింగ్ టు ద హోలీ ప్రీస్ట్హుడ్. ప్రీస్ట్ అంటే ఆరాధన.
నా ధూప నైవేద్యాలు ఇచ్చేటువంటి ఆరాధకుడు. మన ధూపాలు ఏమిస్తాం? పాత నిబంధన కాలంలో లాగా ధూపాలు ఏమీ వేయం కదా. పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి ఆ యొక్క వర్షిప్ని కొత్త నిబంధన కాలంలో ఆయన ఎలా మార్చేశాడు? జిహ్వఫలాలు అంటే మనం ఆత్మ సంబంధమైన బలులు అర్పిస్తాం. అంటే మాటల ద్వారా మహోన్నతుడైన గొప్ప దేవ, ఎల్ షడాయ్ దేవ, గొప్ప దేవ అంటూ దేవుడిని స్తుతిస్తూ క్రీస్తు ద్వారా ఆరాధనలు చెల్లిస్తాం. దేవుడు క్రీస్తు కూడా ఉండాలి. దేవుడిని స్తుతించుట అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో యేసుప్రభు ఒక రొట్టెని ఎత్తుకొని ఒక ద్రాక్షరసపు గిన్నెని ఎత్తుకొని దేవునికి స్తుతులు చెల్లించాడని ఉంటుంది అంతే. ఏం స్తుతులు చెల్లించాడు అన్నదే ఉండదు. మనము దాన్ని దేవుని యొక్క మహిమను కొనియాడడానికి బహుశా యేసుప్రభు ఆ ఆరాధన ఆ విధంగా చేశాడేమో అని, స్తుతులు చెల్లించాడేమో అని మన వాళ్ళు ఒక పద్ధతి ఇచ్చారు. మహోన్నతుడైన దేవుని స్తుతించడమే బ్రేకింగ్ ఆఫ్ ది బ్రెడ్లో యాజకత్వం అన్నారు. యాజకుడు ఎప్పుడు కూడా అర్పణలు అంటే ఆత్మ సంబంధమైన బలులు అర్పిస్తాడు. రాజు ఎప్పుడు కూడా చెబుతూ ఉంటాడు, మనకి కింగ్లీ ప్రీస్ట్హుడ్ అని చెప్పాడు. ఇది ఒక డాక్టరీన్లో చాలా ముఖ్యమైనటువంటి అంశం. చర్చ్ ఆఫ్ గాడ్లో ఏది జరిగినా జరగకపోయినా దాన్ని మనం ప్రభురాత్రి భోజన సంస్కారం అంటాం, కమ్యూనియన్ అనొచ్చు, రిమెంబరెన్స్ అనొచ్చు. కానీ మన చర్చ్ ఆఫ్ గాడ్ వాళ్ళు మాత్రం రిమెంబరెన్స్ అంటారు, జ్ఞాపకం చేసుకున్నట. హోలీ ప్రీస్ట్హుడ్ అంటారు, కమ్యూనియన్ ప్రభురాత్రి సంస్కారం, హోలీ సాక్రమెంట్స్ అని కూడా అనరు, మిగతా డెనామినేషన్ వాళ్ళు అంటారు. కానీ సో ఇక్కడ మనము తెలుసుకోవలసిన విషయం ఏంటంటే, యేసు ప్రభు లేవి వంశస్థుడు కాదు, యోధా గోత్రపు సింహం. యేసు ప్రభు నీతిరాజు, మెల్కీసెదెక్ అంటే రైచస్ అండ్ కింగ్. ఈ గోత్రంలో ఈయన ఒక్కడే మెల్కీసెదెక్ యాజకత్వాన్ని వనర్చేవాడు. ఇప్పుడు పరలోకంలో ఆయన మెల్కీసెదెక్ యాజకత్వంలో దేవునికి స్తుతులు హోమాలు మన తరపున ఆయన చెల్లిస్తున్నాడు, మనం అక్కడికి వెళ్ళే వరకు కూడా. ఇంకొక వాగ్దానం ఏం చేశాడంటే, 7 ఏండ్ల శ్రమలు కింద 7 ఏండ్ల పైన గొర్రెపిల్ల మహోత్సవం బహుమతుల తర్వాత మళ్ళా మనము యేసు ప్రభువుతో పాటు రెండవ రాకడగా భూమి మీదకి వస్తాం మహిమ శరీరాలతో. యేసు ప్రభు రెండవ రాకడలో 3 ముఖ్య కారణాలు ఉన్నాయి. అదేంటంటే, టు స్టార్ట్ మిలీనియం 1000 ఏండ్ల పరిపాలన, టు కిల్ ఆర్ డిస్ట్రాయ్ ద వికెడ్ పీపుల్, నాశనం చేసేడు అంత మొత్తం. అవిశ్వాసులు ఎంత ఎంత క్రూరంగా మాటలు ఉంటాయంటే, యేసు ప్రభువుని ఎరగిన వారిని, ఆయన బిడ్డల్ని మనలాంటి వాళ్ళు హింసించిన వాళ్ళని కూడా నాశనం చేసేస్తాడట. ఆ విధంగా ఒకటి వికెడ్ పీపుల్, పాపుల్ని, ఆయన మాట విన్న వాళ్ళని, ఆయన అవిశ్వాసాలను చంపేస్తాడు. తర్వాత మిలీనియం స్టార్ట్ చేస్తాడు. ఆ విధంగా ప్రజల్ని శిక్షించిన తర్వాత 1000 ఏండ్ల పరిపాలన ఆయన చేసేటప్పుడు 1000 ఏండ్ల పరిపాలనలో 7 ఏండ్ల శ్రమలలో కొంతమంది మానవ దేహాలతో ప్రవేశిస్తారు. వాళ్ళు ప్రత్యుత్పత్తి చేసి మళ్ళా జనాన్ని, ఇస్రాయేలీయులంత జనాన్ని 1000 ఏళ్ళలో ప్రొడ్యూస్ చేస్తారు. అయితే మన పని ఏంటంటే, మనము మహిమ శరీరాలతో ఉంటాం. మహిమ శరీరాలతో ఉన్నటువంటి విశ్వాసులు యేసుకు 2 రకాలుగా సహకరిస్తారు. ఒకటి రాజ్యపాలనలో ఉంటారు, తర్వాత యాజకులుగా దేవునికి స్తోత్రం చెల్లించేటువంటి విధంగా ఉంటారు. అంటే రాజుల ప్రకటన గ్రంథం అంతా అదే ఉంటుంది మీకు 2-3 చోట్ల. రాజులైన యాజకులుగా 1000 ఏండ్ల పాలనలో దేవునిని క్రీస్తు ద్వారా సేవించడానికి తర్ఫీదు ఇక్కడ బ్రేకింగ్ ఆఫ్ ది బ్రెడ్ చేసేటప్పుడు అదనమాట. 1000 ఏండ్ల పాలన జరుగుతుంది. ఆ 1000 ఏండ్ల పాలనలో మిమ్మల్ని రాజులుగాను యాజకులుగాను చేస్తానని అన్నాడు కదా. రాజులు యాజకులు అంటే అర్థం రాజు చెప్పేవాడు. ఆ 1000 ఏండ్ల పాలనలో కూడా ప్రొడ్యూస్ అయ్యేటువంటి జనాంగానికి స్వార్థ చెప్పాలి. కొత్తగా అప్పుడే పుడతాడు. అప్పుడు మినిమం ఏజ్ 1000 ఏండ్ల పాలనలో 100 ఏళ్ళు ఉంటుంది. ఇప్పుడు 70 లేకపోతే 80 ఏళ్ళు, కీర్తన 90:10 ప్రకారం. సో ఆ విధంగా మనము దాన్నే రాజ్యాధికారం అంటారు. రాజ్యాధికారం అంటే రాయల్ డయడమ్. ఆ 1000 ఏండ్ల పాలన అధికారం ఇస్తాడు. 7 ఏండ్ల పాటు పరలోకంలో 7 ఏండ్ల పాటు ఉండేప్పుడు అధికారాలు ఏముండవు, మనకి ఎంజాయ్ చేయడం అంతే.
ఆ పెండ్లి విందు యేసుప్రభు వివాహం అవార్డులు రివార్డులు తీసుకోవడం. తర్వాత ఈ డాక్టరీన్లో వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు యూట్యూబ్లో కూడా ఒక 5 వీడియోలు పెట్టాను మన డాక్టరీన్ అంతా కూడా. మామూలుగానే చూడరనుకోండి మీరు. అంటే చర్చ్ ఆఫ్ గాడ్ గురించి పూర్తిగా తెలుసుకోవాలనేటువంటి ఆకాంక్ష ఉంటే డెఫినెట్గా అవి చూడండి. సేమ్ ఇలాంటివే, కానీ అది ఇంకా డీటెయిల్గా ఉంటాయి. చాలా విచిత్రమైనటువంటి మాట ఏంటంటే, విశ్వాసకి తీర్పు ఉండదు. నో జడ్జిమెంట్ టు ది బిలీవర్స్. అది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అయితే విశ్వాసులు ఒకదానికి జడ్జిమెంటుకి వారు గురవుతారు. అదేంటంటే, క్రీస్తు సింహాసనం దగ్గరికి వెళ్ళాలి. వీళ్ళంతా పైన ఎత్తబడిన తర్వాత వాళ్ళకి జడ్జిమెంట్. రక్షణ పొందడానికి జడ్జిమెంట్ కాదు, క్రీస్తు సింహాసనం ఎదురుగా నిలబడి వారు తమ జీవితంలో మంచి పనులు చేసేటట్టయితే వారు అవార్డ్స్ రివార్డ్స్ పుచ్చుకుంటారు. అలా కాకుండా విశ్వాసుల్లోనే తగిన విధముగా జీవించలేని వారికి అవార్డ్స్ ఉండవు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:10 చదువు. మంచివైనను చెడ్డవైనను ఇక్కడ దీన్ని ఏమంటారంటే ఇంగ్లీష్లో జడ్జిమెంట్ సీట్ ఆఫ్ క్రైస్ట్. అవిశ్వాసులు ఉంటారు ఇక్కడ, విశ్వాసులు ఉంటారు. వారికి తగినటువంటి అవార్డ్స్ రివార్డ్స్ వచ్చే విధముగా మనకి ఇక్కడ తీర్పు జరుగుతుంది. అయితే 1000 ఏండ్ల పాలన తర్వాత సాతాన్ని పూర్తిగా నాశనం చేసిన తర్వాత ఆ టైం లైన్ కూడా చూసుకోవచ్చు మీరు. అక్కడ న్యూ జెరూసలేం, న్యూ హెవెన్ పైనుంచి కిందకి దిగి వస్తుంది. ఆ న్యూ జెరూసలేము 1000 ఏండ్ల పాలన ముగింపుకి మధ్యలో వైట్ థ్రోన్ జడ్జిమెంట్ అని జరుగుతుంది. వైట్ థ్రోన్ జడ్జిమెంట్ అంటే మహాధవళ సింహాసనం, అంటే వైట్ థ్రోన్ జడ్జిమెంట్. ఈ ధవళ సింహాసనం ఎదుటిగా నిలబడే వాళ్ళు ఎవరంటే, భూమి పుట్టినప్పటి నుంచి కూడా చనిపోయి శిక్ష ఆల్రెడీ అనుభవిస్తున్న వాళ్ళే. ఇప్పుడు ఆల్రెడీ చనిపోయిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారో తెలుసా మీకు? అవిశ్వాసులు నరకానికి పోతారు. లాజరు కథలో ధనికుడిలాగా నరకం కింద ఉంది, ఇప్పుడు భూగర్భంలో ఉంది. చనిపోయిన విశ్వాసులు ఎక్కడికి వెళ్తారో తెలుసా? వాళ్ళ సోల్స్ పరదేశకి వెళ్ళిపోతాయి. దొంగ నేడు నాతో పరదేశంలో ఉందవు కదా అనే మాటలాగా ఆ సోల్స్ అన్నీ కూడా రక్షింపబడిన సోల్స్కి పారడైజ్లో విశ్రాంతి పొందుతారన్నమాట. పారడైజ్ అన్నా పరలోకం అన్నా ఒకటని చెప్తారు కొంతమంది. అయితే ఈ సోల్స్ అన్నీ కూడా దేహాలు వస్తాయి, మహిమ దేహాలు. ఎప్పుడు ఈ రక్షింపబడినటువంటి వారు సోల్స్ పరలోకంలో పరదేశంలో విశ్రాంతి దశలో ఉండి ఉండగా ప్రభు మధ్యాకాశానికి ఎప్పుడప్పుడు వస్తాడు. వచ్చినప్పుడల్లా వాడికి మహిమ శరీరాలు వచ్చేస్తాయి. ఆ రీతిగా మనము మానవ దేహాలతో ఉండం కానీ మహిమ దేహాలతో ఉంటాం. దానికి జబ్బులు ఉండవు, ఇక దీర్ఘాయుష్తో అలాగే బతుకుతాము, ఆకలి ఉండదు, ఏ విధమైనటువంటి వ్యాధులు ఉండవు. అయితే ఇక్కడ మనం ఒకటి గమనించవలసిన విషయం ఏంటంటే, ప్రభువు వచ్చేటప్పుడు బతుకున్న వాళ్ళు, మధ్యాకాశానికి వచ్చిన బతుకున్న వాళ్ళకి రెజరెక్షన్ ఉండదు. అంటే ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది, మార్పిడి. అంటే దేహాన్ని విడిచిపెట్టి, సపోజ్ ప్రభు మధ్యాకాశానికి ఇప్పుడే వచ్చేసాడు అనుకోండి, మనమందరం బిలీవర్సం కాబట్టి ఈ దేహాలను విడిచిపెట్టేసి మహిమ దేహాలు వచ్చేస్తే ఆటోమేటిక్గా కడబోర శబ్దం వినగానే 2వ తెస్సలోనిక రాసిన పత్రిక 15వ అధ్యాయంలో రాయబడినటువంటి విధంగా మనకి మహిమ దేశాలు వచ్చేస్తాయి. అయితే మన పితరులు చనిపోయారు కదా, వాళ్ళు మాత్రం రిజరెక్ట్ అవుతారు. పునరుద్ధానం వాళ్ళకి, బతుకున్న వాళ్ళకి ట్రాన్స్ఫర్మేషన్, మార్పిడి అనమాట. మొత్తానికి వీళ్ళు కలిపి పరలోకానికి వెళ్ళిపోతారు. అక్కడ జడ్జిమెంట్ అవుతుంది. ఇంకా ఎటర్నల్ సెక్యూరిటీకి మంచి ఉదాహరణ 3:16 చెప్తాం యోహాను.
ఆయన యందు విశ్వాసం ఇచ్చిన వాడు నశింపక నిత్యజీవం పొందుతుందని ఖచ్చితంగా చెప్తున్నాను అంటాడు. అంటే నశింపగా నిత్యజీవం పొందుతాడు. అయితే ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ ఎటర్నల్ సెక్యూరిటీకి ఏముందంటే, నిత్యత్వ భద్రతకి 1 కొరింథీయులు 3:11-14లో ఇది ప్రశ్న రూపంలో వేస్తే మామూలు క్రిస్టియన్స్ సమాధానం పాస్టర్లు కూడా చెప్పలేరు. నేను చాలా ఇనీషియల్ స్టేజ్లో సంఘానికి వివరించేటప్పుడు బి అనేటువంటి మనుషులు ఉన్నారు. ప్రభువుని నమ్మాడు, బిని ప్రభువు నమ్మాడు. అయితే ప్రభువుని విశ్వసించిన తర్వాత, అనే మనుష్యుడు ప్రభువుని విశ్వసించిన తర్వాత వాడు క్యారెక్టర్ని బిల్డప్ చేసుకున్నాడు. బంగారము, వెండి, వెలగలరాలతో మంచి జీవితం, బోర్న్ అగైన్ జీవితం జీవించాడు. రెండోవాడు బి అవిశ్వాసి కాదాడు, వాడు విశ్వాసే. వాడి యొక్క గుణగణాలు సరిగ్గా లేవు. బి అంటే బిలు ఇద్దరు చచ్చిపోతారు. ఎవడు పరలోకంలోకి వెళ్తాడు అని ప్రశ్నిస్తే మీలో కూడా కొంతమంది చెప్పచ్చు. ఎవరు పరలోకంలోకి వెళ్తారు? ఇద్దరు వెళ్తారు. బికి అవార్డులు ఉండవు, రివార్డులు ఉండవు. ఏకి మాత్రం మంచి మంచి బహుమతులు వస్తాయన్నమాట. అంటే అందుకనే మనము సంఘానికి వస్తున్నప్పుడు ఎవరిని జడ్జి చేయకూడదు. తాగుబోతీయుడు, వీడు సిగరెట్లు కాలుస్తాడు, వ్యభిచారి అని మనం అనకూడదు. జడ్జిమెంట్ అనేది యేసుకి మాత్రమే సంబంధించినటువంటిది. మనం జడ్జిమెంట్ చేయడానికి అర్హత లేదు మనకి. ఆ విధంగా ఎటర్నల్ సెక్యూరిటీకి చివరి ఏమంటాడు దీంట్లో, ఒకని పని కాల్చివేయబడిన యెడల వానికి నష్టం కలుగును, అతడు తన మట్టుకు రక్షింపబడిన కానీ అగ్నిలో నుండి అంటే ఒక అగ్నిలో చిక్కుకున్న ఇంట్లోంచి ఒకడు బయటికి లాగడం ఎంత దుర్లభమో, లాగితే అంత కష్టంగా వాడు రక్షింపబడినట్టు అవుతాడు. రక్షింపబడినట్లే వాడికి తెలీదు. చాలామందికి రక్షింపబడ్డారా లేదా మిగతా సంఘాలలో అడిగితే మీరు రక్షింపడ్డారా, మీరు బోర్న్ అగైన్ అంటే ఎవడో చేయతాడో ఎవడో మాట్లాడ్డా, వాళ్ళకి నిశ్చయత ఉండదు. మనకి మాత్రం నిశ్చయత ఉంటుందని మనం చెప్పాలి అందరికీ కూడా. ఓకే, ఇది డాక్టరల్ ఆస్పెక్ట్స్ అంటే ఈ మెయిన్ 7 స్టెప్స్: హౌస్ ఆఫ్ గాడ్, కింగ్డమ్ ఆఫ్ గాడ్, ఎటర్నల్ సెక్యూరిటీ, సాంక్టిఫికేషన్ అంటే పరిశుద్ధీకరణ ఇంగ్లీష్ తెలుగులో, హోలీ ప్రీస్ట్హుడ్ సర్వీస్. అలా హోలీ ప్రీస్ట్హుడ్ సర్వీస్ అనేది హార్ట్ ఆఫ్ ది మ్యాన్కి ఎంత ఇంపార్టెంటో ఈ హోలీ ప్రీస్ట్హుడ్ సర్వీస్ అంత ఇంపార్టెంట్. అందుకే అంత పవిత్రంగా పరిశుద్ధంగా చేస్తారు. మీకు ఇంకొక చిన్న విషయం చెప్తాను. విదేశాల్లో హోలీ ప్రీస్ట్హుడ్ చేసి బ్రేక్ ఇచ్చేస్తారు. మధ్యాహ్నానికి వచ్చేవాళ్ళు వస్తారు, లేకపోతే లేదు ప్రసంగానికి. ఎందుకంటే దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. వాక్యం ఒకవేళ వెనకపోయినా పర్వాలేదు అంటే వాళ్ళంతా నాలెడ్జబుల్ ఫెలోస్ కాబట్టి అలా ఆలోచిస్తారు. మనం బ్రేక్ ఇవ్వం. ఎందుకు బ్రేక్ ఇవ్వమో తెలుసా? వచ్చినప్పుడు మళ్ళీ పంపించేస్తాం అనుకోండి, మళ్ళీ వెనకరారు. మన సమస్యలు మనకుంటాయి. ఒకే గిన్నెలో తాగుతూ ఉంటారు వాళ్ళు ద్రాక్షరసం. మనం ఇండియాలో కట్ చేసాం. మనం మొదటి నుంచి కూడా నేను కూడా దాన్ని వద్దని అంటే ఆప్షన్స్ అడిగారు వాళ్ళు బిగినింగ్లో. ఫస్ట్ చర్చ్ మాదే కదా, ఒకే గిన్నెలో తాగేస్తారా లేకుంటే మీరు చిన్న చిన్న కప్పుల్లో వేసుకుంటారని అడిగారు. అప్పుడు అలన్ టామ్స్, యాండీ మెకెల్రీ, బ్రైన్ టాక్వెల్ అడిగితే నేను కప్పుల్లోనే పుచ్చుకుంటాము, సిగరెట్లు కాల్చేవాళ్ళు ఉండొచ్చు, విశ్వాసుల్లో ఉండొచ్చు కదా, పాస్టర్లే తాగేస్తున్నారు కదా ఈ మధ్యకాలంలో సిగరెట్లు, ఇవన్నీ వాడుకుంటే జబ్బులు మాకు వస్తాయి, మాకు ప్రస్తుతానికి జబ్బులు లేవని నేను అప్రోచ్ చేశాను. అప్పటి నుంచి గిన్నెలు ఇవ్వడం అనేది మొదలైంది. మీరు నన్ను అప్రిషియేట్ చేయాలి ఆ విషయంలో. ఎందుకంటే ఫస్ట్ చర్చ్లోనే వాళ్ళు మనల్ని అడిగారు ఒకే గిన్నెలో తాగేస్తారు. మరి ప్రభు ఒకే గిన్నెలో తాగమంటాడు కదా, ఒకే రొట్టెలో విరుచుకు తింటాం, నో ప్రాబ్లం. ఆయన కోవిడ్ వచ్చిన తర్వాత ఈ బ్రెడ్ కూడా గ్లోవ్స్ వేసుకుని ఆ బ్రెడ్ని విరిచి, ఎందుకంటే మీ చేతుల్లో ఉన్నటువంటి సూక్ష్మజీవులు మీరు రొట్టె విరిచేసి మీ చేయాలంటిదో సభ్యులకు తెలియదు కాబట్టి వైరస్ క్రిములు అయ్యి ఉంటాయని గ్లోవ్స్ విధానం ప్రవేశపెట్టాం. ఇప్పటికీ కూడా మా చర్చిలో అదే వాడతాం. గ్లోవ్స్తోనే విరవాలాడు, గ్లోవ్స్తోనే ద్రాక్షరసం పంచాలి. ఎందుకంటే మనకున్నటువంటి జబ్బులు వాళ్ళకి వచ్చేస్తాయి. మనం నోటితో ఎంగిల్ చేసినటువంటి గిన్నెని మనకు జబ్బులు ఏమైనా ఉంటే ఆ పక్కోడికి వచ్చేస్తాయి. కాబట్టి
అప్పుడు ఐ అపోజ్డ్ ఇట్ ఇన్ ద బిగినింగ్ ఇట్స్. బట్ ఆప్షన్ ఇచ్చారు, ఇది కావాలి అది కావాలన్నారు కాబట్టి. ఇదే కావాలంటే ఒకే గిన్నెలో తాగే విధానంలో మనం ఒప్పుకునే వాళ్ళమేమో, కానీ ఆ విధంగా 27 ఏళ్ళ కిందట జరిగిన సంఘటన అది. సో జడ్జిమెంట్ మనకి ఉంటుందా? విల్ యూ హ్యావ్ జడ్జిమెంట్? ఫర్ వాట్? ఇప్పుడు మీకు ఇదే కదా చెప్పాను, జడ్జిమెంట్ దేనికి? జడ్జిమెంటు విశ్వాసులకు ఉంటుంది, టు రిసీవ్ రివార్డ్స్ ఆర్ నాట్. అది నేను ఎలా చెప్తా ఉండేవాడిని సంఘానికి బిగినింగ్ నుంచి. ఒకవేళ సినిమా హాల్కి వెళ్తే, ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళేవాళ్ళం, ఇప్పుడేమీ వెళ్ళట్లేదు, కానీ నేల టికెట్లు అని ఉంటాయి. సినిమాకి వెళ్తాడాడు, నేల టికెట్లలో కొంతమంది డబ్బు లేని వాళ్ళు నేల టికెట్ కొనుక్కొని చూస్తారు, కొంతమంది బెంచ్లని చాలా పైనుంచి వస్తూ ఉంటారు సినిమా. మరి ఇప్పుడు ఆ సిస్టమ్ ఉందో లేదో నాకు తెలియదు, కానీ సినిమాలు వెళ్ళడం లాంగ్ బ్యాక్ మానేసాం కాబట్టి. ఏమీ బహుమానం లేదు, సాల్వేషన్ కోల్పోయాడు, రక్షణ పరలోకానికి వెళ్ళిపోతాడు, బట్ ఈ విల్ నాట్ రిసీవ్ ఎనీ సార్ట్ ఆఫ్ అవార్డ్స్. పనులు మంచి అనుకోండి, అంటే సాక్షి జీవితం, అదే మీకు ఇదే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏది 1 కొరింథీయులు 3:11-14లో క్రీస్తు సింహాసనం మీద విశ్వాసులకు జడ్జిమెంట్ ఉంటుంది. నాట్ టు గివ్ ఆర్ నాట్ టు గివ్ ద సాల్వేషను ఇవ్వచ్చా ఇవ్వకూడదని ఇంక పైన డిసైడ్ అవ్వదు. మధ్యాకాశంలో గుండా పరలోకంలోనికి విశ్వాసాలు అయిపోయిన తర్వాత జడ్జిమెంట్ ఉంటుంది, వివాహం ఉంటుంది, ప్రభుతో పాటు పరిశుద్ధ వివాహం ఉంటుంది, 7 ఏండ్ల విందు ఉంటుంది. ఈ 3 కార్యక్రమాలు జరుగుతాయి. అయితే అక్కడ జడ్జిమెంటు నేల టికెట్ గళ్ళలాగా కింద కూర్చోవడమే. అయితే రివార్డులు 5 రకాల క్రిస్టియన్ క్రౌన్స్ ఉన్నాయి. వాళ్ళకి మంచి మంచి క్రౌన్స్ ప్రభు పెడతాడు, అవి కూడా మీకు వివరంగా చెప్తాను, డోంట్ వర్రీ. సో జడ్జిమెంట్ సీట్ ఆఫ్ క్రైస్ట్ దగ్గర విశ్వాసులకు జడ్జిమెంట్ ఉంటుంది. ఎందుకు? రక్షణ పొందాడా లేదా అన్నది కాదు క్వశ్చన్, అవార్డులు పొందాడా లేదా, వాడి పనులు, వాడి సాక్షి జీవితం, నీ సేవ బాగుంది, నువ్వు చాలా దేవుని కొరకు ప్రాణం పెట్టేవాడుగా ఉన్నావు, దేవుని సేవను మెచ్చుకుంటున్నావు, చచ్చావుగాడిలో నమ్మకమైన వాడుగా ఉన్నావు అంటే నీకు 5 కిరీటాలు కూడా ఇచ్చేసే అవకాశం ఉంటుంది. 1 by 1 అవి కూడా చెప్తాను మీకు ముందుకు వెళ్ళేటప్పటికి. సో ఆటోమేటిక్గా రక్షణ ఇవ్వాలా లేదా అన్నది కాదు ఇక్కడ జరిగేది, ఓన్లీ టు గెట్ రివార్డ్స్ ఆర్ నాట్. అంటే వాడి పనులు అన్నీ కూడా సరిగ్గా లేకపోతే వాడి సాక్షి జీవితం, తాగిపోతుంటాడండి బిలీవర్, వాడు పాపం చర్చికి వస్తాడు లేకపోతే చర్చికి రాడు, బిలీవర్, యేసు అంటే ప్రాణం, యేసు అంటాడు, చచ్చిపోయాడు, ఎక్కడికి వెళ్తాడు? బట్ విత్ నో రివార్డ్స్. అది అవిశ్వాసులు ఉంటారు, అవిశ్వాసులు చచ్చిపోగానే ఎక్కడికి వెళ్తారు? నరకానికి పోతారు. ధనికుడు లాజరు కథలో. అయితే మళ్ళా వాళ్ళు రిజరెక్ట్ అవుతారు, కడమ పునరుద్ధానం అవుతుంది 1000 ఏండ్ల పాలన తర్వాత. ధవళ సింహాసనపు తీర్పు ఎదురుగుండా. నా ఉద్దేశంలో ఆ తీర్పులోకి మంచోళ్ళు ఎవడో ఉండడు, ఆల్రెడీ బ్యాడ్ పీపుల్, వికెడ్ పీపుల్ కాబట్టి అందరూ కూడా సాతాన్తో పాటు ఆ లేక్ ఆఫ్ ఫైర్, అగ్ని సరస్సులో, గంధకాలతో ఉన్నటువంటి అగ్ని సరస్సులోకి తోసివేయబడతారు. అది ఎండింగ్. సో ఈ విధంగా దేవుడు మనకి ఎటర్నల్ సెక్యూరిటీ ఇచ్చాడని మన వాళ్ళు గట్టిగా చెప్తారు. కొంతమంది కాదంటారనుకోండి, అది కాదనుకునే పరిస్థితి కూడా ఏంటని ఒకసారి బ్రెయిన్ గారిని అడిగాను. 25 ఏళ్ళు ఎవాంజలిస్ట్గా బిల్లీ గ్రామ్తో పాటు పనిచేస్తున్నటువంటి అసోసియేట్, బిల్లీ గ్రామ్ ఫ్రెండ్. నేను ఇప్పుడు బ్రెయిన్ గారితో 27 సంవత్సరాలు ఆల్మోస్ట్ పనిచేశాను. నాకు చాలా బాధగా ఉందని పొద్దుట రాగానే మీకు చెప్పాను ఆయన బహిష్కరించడం అనేది. సో 25 ఏళ్ళ పాటు బిల్లీ గ్రామ్తో పాటు పెద్ద పెద్ద వేదికల్లో ప్రసంగాలు చేసి ప్రజల్ని ఉర్రూతలగించినటువంటి చార్లెస్ టెంపుల్టన్, వాడు 86 ఏళ్ళంతా బతికి మొన్న చచ్చిపోయాడు. మధ్యలోనే క్విట్ చేసేసాడు 25 ఏళ్ళ తర్వాత. యేసు ప్రభు
నమ్మడము అసాధ్యం, యేసుప్రభుని నమ్మలేకపోతున్నాను, ఈ సైంటిఫిక్ ప్రకారము మేరీ ఎలా పుడుతుంది అడుగుతారు కదా కొంతమంది. ఈ రకరకాల అనుమానాలు నాకు వచ్చాయి, ఈ అనుమానాలని బైబిల్ నివృత్తి చేయలేకపోతుంది, కాబట్టి నేను ఎథిస్ట్గా మారిపోతున్నానని చార్లెస్ టెంపుల్టన్ అనేవాడు తన విశ్వాసాన్ని విడిచిపెట్టేశాడు. బ్రెయిన్ అడిగాను, మరి ఆడి పని ఏంటంటే ఆయన నమ్మలంగా ఉన్నారు, ఆన్సర్ చెప్పలేదు. ఆడు రక్షింపడతాడేమో అన్నట్టుగా అన్నాడు, రక్షింపబడ్డేమో అన్నట్టుగా అన్నాడు, కానీ అలాంటివి మనం వదిలేద్దాం. అలాగే జెర్రీ డేవిడ్ అని పెంతుకోస్తల పాస్టర్, అదే ఇంకా రక్షణ లేదా అనుకోవచ్చు మనం షూర్గా. ఖచ్చితంగా అదే ఆబ్వియస్. ఏదో అనేదో చెప్పాడు అనుకోండి, పూర్వం రక్షింపడ్డాడు కదా, ఒకసారి ఎటర్నల్ సెక్యూరిటీ అని మళ్ళీ ఇది అన్నాడు, అది వదిలేండి. ఒకసారి వెలిగింపడ్డాక మళ్ళీ హెబ్రీ రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఎక్కడ ఉంటుంది, ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు పొందినవాడు పడిపోతే తిరిగి వాడిని బాగు చేయట అసాధ్యం అంటాడు, వెలిగించడం అసాధ్యం అంటాడు. సో అది వదిలేద్దాం, లీవ్ ఇట్. సో ఆ విధంగా మనము అందుకనే ఏమంటాడంటే, ప్రభు నిలుచున్నానని అనుకునేవాడు పడిపోకుండా చూసుకోండి అంటాడు. విశ్వాసంలో నిల్చుండాలి చివరి వరకు. అలాగే ప్రకటన గ్రంథంలో ఏమంటాడు, మరణం వరకు నువ్వు నమ్మకంగా ఉండమంటాడు. అంటే నమ్మకం, మన మునుసందరూ చెప్పినట్టు ఫెయిత్ ఈజ్ ఎసెన్షియల్ టు బి సేవ్డ్. నాకు ఫెయిత్ వద్దని పోయాడు చార్లెస్ టెంపుల్టన్, నరకానికి పోయి ఉంటాడు. ఎవడో ఎందుకు, ఇస్కరియోతు యూద 3.5 సంవత్సరాలు ప్రభు సేవ చేసి ప్రభువుతో పాటు బ్లెస్సింగ్స్ అన్నీ పొంది ధన సంచి కూడా, ట్రెజరర్ కదా వాడు, సంచి దాంట్లో దొంగిలిచు వచ్చినని ఉంటుంది బైబిల్లో. అలాగే ఎంజాయ్ చేసినోడు 3.5 ఏళ్ళు ఆయనతో పాటు ఉన్నవాళ్ళు ప్రభు మీద విశ్వాసం కోల్పోయాడు కాబట్టి అమ్మేశాడు వెండి నాణాలకి. సో వాడు రక్షింపబడ్డా అంటే ఖచ్చితంగా రక్షింపబడలేదని చెప్తారు. కానీ మీరు వాక్య పరిశీలన చేస్తే మీరు ఇస్కరియోతు యూదా పశ్చాత్తాపడి అని మాట ఉంటుంది. రిపెంటెడ్ అయ్యాడంటే ఇస్కరియోతు యూదా, బట్ నాట్ రెస్టోర్డ్. అని పశ్చాత్తాపడినా తిరిగి స్వీకరింపబడలేదంటే దానికి ఏమి చెప్పారంటే, దైవికమైనటువంటి పశ్చాత్తాపం కాదు అది, ఒక శారీరకమైన పశ్చాత్తాపం. శారీరకమైన పశ్చాత్తాపం అంటే దాన్ని గ్రీకులో మెటమెలోనాయ్ అంటారు, మెటమెలోనాయ్. దైవికమైన పశ్చాత్తాపం పేతురు పడ్డాడు కాబట్టి, మెటనోయా పడ్డాడు కాబట్టి తిరిగి రెస్టోర్ అయ్యాడు. ఇద్దరు తప్పు చేశారు. అందువలన ఇక్కడ పేతురు తిరిగి స్వీకరింపడ్డాడు. ప్రభు ఎవడంటే నాకు తెలియదు, 3 అబద్ధం ఆడేశాడు కదా. అబద్ధం ఆడాడంటే విశ్వాసం లేదన్నట్టుగానే అర్థం చేసుకోవాలి. కానీ మళ్ళీ రెస్టోర్ చేయబడ్డాడు. వాడు పూర్తిగా అమ్మేశాడు ప్రభుని. సో ఇది మెటమెలోనాయ్ అంటే శారీరక శరీరంతో గుండెలు. ఇప్పుడు చూడండి, కొంతమంది చర్చ్కి వచ్చినప్పుడు గుండెలు బాధేసి టపటపా కొట్టేసుకుని ప్రభా నాకు ఈ వ్యాధి తగ్గించాను అంటారు. దట్ ఈస్ శారీరకమైన పశ్చాత్తాపం. చర్చావుగాడు వాళ్ళు ఏమంటారంటే మెటనోయ, దైవికమైన పశ్చాత్తాపం. నువ్వు కన్నీళ్ళు కార్చక్కర్లేదు, కానీ నీవు విరిగి నలిగిన హృదయంతో నువ్వు ప్రార్థన చేయి అంటారు. సో ఆ విధంగా మనము ఈ క్షమాపణల గురించి 2 రకాలైన పశ్చాత్తాపాల గురించి మనం చూసాం. విశ్వాసులకు తీర్పు ఉంటుందా? తీర్పు ఉంటుంది. దేనికి? అవార్డులు పొందడానికి. ఏంటి 2 కొరింథీ 5:11 క్రీస్తు సింహాసనాధుడిగా. ఇంకా అసలు మీకు మోస్ట్ కన్ఫ్యూషన్ చాలా కొత్త సంఘాల వాళ్ళకి, టీచింగ్ ఇచ్చేసాం అంటారు. కానీ మరి ఏం టీచింగ్ ఇస్తున్నారో తెలియదు. కానీ కొంతమంది అర్థం చేసుకున్నారు, కొంతమంది అర్థం చేసుకోవట్లేదు. కాబట్టి ప్రభువు నాకు ఒకసారి డైరెక్షన్ ఇచ్చాడు, ఇది పరిశుద్ధాత్మ నడిపింపు ఉంది. రాత్రంతా నేను 4 గంటల నుంచి ఇదే పనిలో ఉన్నాను. లేచిపోయాను, ఏం చెప్పాలి మన సోదరులకి. నువ్వు కొన్ని మళ్ళా తెలిసిన వాళ్ళకి రిఫ్రెష్గా చెప్పు,
తెలియని వాళ్ళకి మొదట నేర్చుకుంటారన్న విధంగా లీడింగ్ వస్తే ఈ తయారు చేశాను స్పెషల్గా. క్రీస్తు శరీరం అనేటువంటి సంఘం, బాడీ ద క్రైస్ట్, బాడీ ఆఫ్ ద చర్చ్, ది బాడీ ఆఫ్ క్రైస్ట్. 2 రకాల సంఘాలు ఉంటాయి. కంటికి కనిపించిన సంఘం, కంటికి కనిపించే సంఘం, విజిబుల్, ఇన్విజిబుల్. ప్రపంచవ్యాప్తంగా, విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి డినామినేషన్స్ భేదం లేకుండా ఉన్నటువంటి క్రైస్తవులందరూ కూడా, విశ్వాసులందరూ కూడా క్రీస్తు శరీరం అనే సంఘంలోకి వస్తారు. ఈ క్రీస్తు శరీరం అనేటువంటి సంఘంలో వాళ్ళంతా కూడా రక్షింపబడిన వాళ్ళే. వాళ్ళకి ఏవో దురలవాట్లు ఉండొచ్చు, లేకపోతే కొయ్య కర్ర కాలుతో వాళ్ళ క్యారెక్టర్ సరిగ్గా ఉండకపోవచ్చు, బాగా మంచిగా ఉండొచ్చు, బాగా మంచిగా లేకపోవచ్చు. క్రీస్తు శరీరం అనేటువంటి సంఘంలో ఈ క్రీస్తు శరీరం అనే సంఘము ముందుగా చర్చ్ అంటే ఏంటో చూద్దాం. చాలామందికి చర్చ్ డెఫినేషన్ తెలియదు. ఎక్లీషియా, మా చర్చ్ చాలా పెద్దండి, గొప్పదండి అంటారు. చర్చ్ అంటే ఏ గ్రూప్ ఆఫ్ బిలీవర్స్ గ్యాదర్డ్ ఇన్ ఏ ప్లేస్ ఫర్ వర్షిప్. దేవునిని ఆరాధించడానికి సమకూడినటువంటి విశ్వాసులు ఏ ప్రాంతంలో అయితే ఉంటారో దాన్ని, ఆ ప్లేస్ని చర్చ్ అంటారు. ఈ డయాగ్రామ్లో చూడండి, చర్చ్ బిల్డింగ్, చర్చ్ అంటే ఇంకా సింపుల్గా చెప్పాలంటే విశ్వాసుల సముదాయము, ప్రార్థించే విశ్వాసులు, ఆరాధించే విశ్వాసులు. బిల్డింగ్ని చర్చ్ అంటారు. మీకు ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు విశ్వాసులు అంతా ఎత్తబడతారు. మా చర్చిలో ఉన్న వాళ్ళు అంతా ఎత్తబడతారు. ఇది ఖాళీ అయిపోద్ది. ఇందులో ఇది 7 ఏళ్ల పాటు నడుస్తుంది కదా. లోకం 7 ఏళ్ల పాటు శ్రమకాలంలో ఉంటుంది. శ్రమకాలం అంటే ఒక మాట మళ్ళీ ఇక్కడ యాడ్ చేస్తాను. లెంట్ దినాలు రేపుడితో స్టార్ట్ అయ్యి 40 దినాల తర్వాత ఈస్టర్ వస్తుంది. గమనించండి, లెంటును జరిపించేటువంటి మిత్రులారా, 40 దినాలు ప్రభు శ్రమ పడలేదు. ఆయన శ్రమ వేదన పొందింది ఒక్క వారమే. వారంలో గుడ్ ఫ్రైడే వరకు, ఆదివారం నుంచి గుడ్ ఫ్రైడే వరకు. మహాశుక్రవారం రోజు మాత్రం ఆయన సివియర్గా ఇంకా సిలువ వేయబడ్డాడు. అంటే 40 దినాలు ఎందుకు చేస్తారంటే రోమన్ క్యాథలిక్లు క్రీశాకం 300లో ఏదో ప్రవేశపెట్టారు. అలా కంటిన్యూ. క్రిస్మస్లు అంతే. ఇవన్నీ కూడా ఇటు ప్యాగన్ ఫెస్టివల్స్ అంటారు. మీరు పుస్తకం చూడండి, క్రిస్మస్లో కోలాహల క్రిస్మస్ అనేటువంటి ఆర్టికల్ చదవండి. అదేవిధంగా క్రీస్తు శ్రమల ధ్యానములని ఉంటుంది. దాంట్లో అసలు లెంట్ జరపచ్చా లేదా, బూడిద బుధవారం అంటే ఏంటి, ఇవన్నీ నాలెడ్జ్ కోసం అంతే. అవి ఆచరించమని కాదు. క్యాండిల్స్ వెలిగిస్తారు మీరు, దట్ ఈస్ రాంగ్. పల్లెటూళ్ళలో మీరు ఇంకా అలాగా ప్రజల్ని మాయ చేస్తున్నారన్నమాట. ఎవడో ప్రెసిడెంట్ని పిలుస్తారు, ఒక కొవ్వొత్తి తెలగమంటారు, అడ్వెంట్ కొవ్వొత్తి అంటే ఆడ ఏదో కానికిస్తారు, పోతాడు. ఆడు క్రిస్టియన్ అయినా ఒక కొంతమంది అలా చేస్తూ ఉంటారు, మీరేనే కాదు. సో డివేట్ అవుతున్నాం మనం. డివేషన్ లేకుండా శ్రమకాల ధ్యానములు అంటే 40 దినాలు. ఎందుకంటే యాక్చువల్గా 40 దినాలు యేసుప్రభు వారు అరణ్యములో శోధింపడ్డాడు. ఉపవాసం మంచినీళ్ళు కూడా తాగకుండా ఉపవాసం చేశాడు. ఎందుకంటే 40 దినాల తర్వాతే మినిస్ట్రీ మొదలెట్టాడు ఆయన. ఉపవాసం తర్వాత ఇంకా 40 దినాలు, ఇంకా కొన్ని ఉదాహరణలు, నోవా జలప్రళయం 40 దినాలు వర్షం కురిసింది, ఇంకా మోషే 40 దినాలు, ఇలా రకరకాలుగా మీకు ఆ పుస్తకంలో ఉంటుంది. 40 దినాలు ఎందుకు వచ్చిందో. లెంట్ కాలం అంతా కూడా, లెంట్ అంటే శ్రమకాల ధ్యానములు. శ్రమకాల ధ్యానములు 40 దినాలు యేసుప్రభు శ్రమ పడలేదు, వారమే. అదొకటి గుర్తుపెట్టుకోండి. చర్చ్ అంటే విశ్వాసుల సముదాయం. సపోజ్ మీకు ఇంకా లైవ్ ఎగ్జాంపుల్ చూపిస్తాం. మా చర్చ్ హాల్ ఇది. బయట నుంచి పిక్చర్ చూస్తే ఇలా వస్తుంది. ఇది చర్చ్ హాల్ అంతే, ఫిజికల్. ఇట్స్ నాట్ ఎ చర్చ్. అందుకనే చర్చ్ ఆఫ్ గాడ్ హాల్ అనాలి మనం. చర్చ్ ఆఫ్ గాడ్ హాల్, అంతేగాని చర్చ్ ఆఫ్ గాడ్ లూథరన్ చర్చ్, బ్యాప్టిస్ట్ చర్చ్ లాగా అనకూడదు. కొంతమంది ఏం చేస్తారంటే చర్చ్ ఆఫ్ గాడ్ మీట్స్ హియర్ అంటే ఆ విధంగా రాయాలి. యాక్చువల్గా ఒక్కోసారి మనము బిగినింగ్లో మేము రాసాం కాబట్టి ఆ పదాలు పడలేదు. చర్చ్ ఆఫ్ గాడ్ మీట్స్ హియర్, లేకపోతే చర్చ్ ఆఫ్ గాడ్ హాల్కి వాల్యూ లేదు. అంత్యక్రీస్తు
ఆరాధనలు జరుగుతాయి. ఏది 7 శ్రమలలో ఆయనే క్రీస్తుగా సింహాసనం అధిష్ఠించి ఆయన్నే వర్షిప్ చేయమంటాడు. ఎక్లీషియా అంటే ఎక్లీషియా అనే పేరు నుంచి చర్చ్ వచ్చింది. చర్చ్, ఎక్లీషియా అనేటువంటి ఈ గ్రీక్ పదం నుంచి చర్చ్ వచ్చింది. ఎక్లీషియా అంటే కాల్డ్ అవుట్ పీపుల్ గ్యాదర్డ్ ఫర్ ఎ స్పెసిఫిక్ పర్పస్, దట్ ఈస్ వర్షిప్ ఆర్ ప్రేయర్స్. అంటే ప్రార్థనలు కూడుకునే స్థలం. ఇప్పుడు మననే చర్చ్ యానివర్సరీ 14న అయింది కదా, 1వ తారీఖున జరిపేస్తాం బ్రెయిన్ గారు. బహుశా ఇది ఇంకా మరి మీరు ఆయన్ని ఇంకా రానివ్వకపోతే ఇదే ఆయనకి లాస్ట్ పిక్చర్ అయి ఉంటుంది. వెళ్ళడానికి ఇంక ఇండియా రావడానికి అవకాశం లేకపోతే ఇదే చివరి చర్చ్ ఆఫ్ గాడ్ యానివర్సరీ అయ్యి ఉంటుంది అని అనుకుంటున్నాను నేను. మరి ఒకవేళ ఏమైనా దేవుడు మిరకిల్ చేస్తే మళ్ళీ వస్తాడేమో లేదో, కానీ ఇంకొక మనం అరగంటలో మొదలు పెట్టుకునేటువంటి ప్రార్థనా కూటంలో గట్టిగా ప్రార్థన చేద్దాం అందరం. సో ఆయన సన్మానం చేయించుకోడు. జనరల్గా మమ్మల్ని తెగ తిడతా ఉండేవాడు, కానీ ఆ రోజు సన్మానం చేస్తా అంటే నైస్గా ఒప్పుకున్నాడు. ఎందుకు మైండ్లో ఉందేమో ఒకవేళ ఇంక నేను రానేమని. సో అన్నీ స్వీకరించాడు ఆయన. ఫోటో కూడా ఇచ్చాం, ఫ్యామిలీ ఫోటో, అది పొట్ట మీద పెట్టుకుని తీసుకున్నాడు ఆయన. సో దిస్ ఈజ్ చర్చ్. చర్చ్ అంటే ద పీపుల్ గ్యాదర్డ్ ఇన్ దిస్ ప్లేస్ ఫర్ వర్షిప్, దాని చర్చ్ అనాలి. ఈ మా చర్చ్ యానివర్సరీ రోజున తీసినటువంటి అనమాట. సో ఎక్లీషియా అనేటువంటి గ్రీకు పదం నుంచి చర్చ్ వచ్చింది, ఇన్విజిబుల్ చర్చ్. ఇది క్రైస్ట్ హెడ్ బాడీ ఉంది. ఇది అంతా కూడా విశ్వాసుల సముదాయం అనమాట. ఇది విశ్వాసులు ప్రపంచవ్యాప్తంగా మనం చర్చ్ ఆఫ్ గాడ్ అనే పేరు ఎత్తట్లేదు ఇప్పుడు. విశ్వాసుల సముదాయాన్ని కింగ్డమ్ ఆఫ్ గాడ్ అంటారు. ఆ కింగ్డమ్ ఆఫ్ గాడే ద బాడీ, ద చర్చ్, ద బాడీ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు శరీరం అనే సంఘం. అది దేవుని గ్లోరీ కొరకు, మహిమ కొరకు అది ఉపయోగపడాలి. స్తుతులు, స్తోత్రములు, ఘనత చెల్లించడానికి. 1 బాడీ 1 స్పిరిట్, ఆల్ బాప్టైజ్డ్ ఇన్ దిస్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:27. సో మనము శరీరంలో అనేకమైన అవయవాలు ఉన్నట్టే ఒకే పని ఎలాగుండదో మనం కూడా క్రీస్తులో ఒక శరీరంగా ఉన్నాం. అందుకనే క్రీస్తు శరీరము రక్తాన్ని మనం భుజిస్తూ ఉంటాం ఆయన జ్ఞాపం చేసుకోవడానికి. FC 5:23, 29, 30లో ఆ శరీరం ఇంకా సంఘానికి క్రీస్తు శిరస్సు, రక్షకుడు, ఇలాగా వేరియస్ పాయింట్స్ వస్తాయి. ఇది బ్రెయిన్ గారి డయాగ్రామ్. ఇది క్రైస్ట్ ఈజ్ ది హెడ్ ఆఫ్ ది బాడీ విచ్ ఈజ్ ద చర్చ్. ఇంకా అవన్నీ కూడా తెలుగులో మీకు ఆల్రెడీ చెప్పి ఉన్నాను. పాత నిబంధన కాలంలో చర్చ్ అనే పదమే లేదు. వాళ్ళ టెంపుల్స్, సినగోగ్స్ అంటారు ఇప్పటికీ కూడా. న్యూ టెస్ట్మెంట్లోనే చర్చ్, న్యూ టెస్ట్మెంట్ చర్చెస్ మనవి. సినగోగులు, టెంపుల్స్ ఓన్లీ యూదులకు చెందినవి పాత నిబంధన కాలంలో. అవి చర్చలు అంటారు. చర్చ్ అనే పదము ఓన్లీ న్యూ టెస్ట్మెంట్లోనే అది ప్రయోగించడం జరిగింది. ఆదాము నుంచి వచ్చినటువంటి పాపాత్మకమైన జాతి నుంచి ప్రజలను వేరుపరిచి విశ్వాసులను ఒక ఆధ్యాత్మిక శరీరంలో, క్రీస్తు శరీరంలో దేవుడు ఏకం చేస్తాడు. ఇది పాత నిబంధన ప్రవక్తలకు వెల్లడించబడలేదు. అంటే క్రీస్తు శరీరం అనే సంఘము ఓల్డ్ టెస్టమెంట్ ప్రాఫిట్స్కి వివరించబడలేదు. అయితే యేసు ప్రభు బ్రతికినంతకాలం ఎవాంజలిజం చేసేటప్పుడు ఆ ప్రభు అయిన యేసు త్వరలోనే క్రీస్తు శరీరమైన సంఘం ఉనికిలోకి వస్తుందని, మీరంతా ఐక్యంగా ఉండాలని ప్రార్థించాడు. యోహాను సువార్త 17:20-21లో. మరొక ఇంపార్టెంట్ డాక్ట్రిన్ ఏంటంటే చర్చ్ ఆఫ్ గాడ్లో సంఘం ఐక్యతలో ఉండడం కాదు, అన్ని సంఘాలు ఐక్యతలో ఉండాలి. ఐక్యత ఉండాలంటే సంతోషించినా ఐక్యతతో ఉండాలి, దుఃఖించినా ఐక్యతలో ఉండాలి. బాబు ఈవేళ మీటింగ్ పెట్టుకున్నాము, రెండయ్య అని ఆహ్వానాలు పంపించినా కొంతమంది రాలేదు. అంటే చర్చ్ ఆఫ్ గాడ్ గురించి పూర్తిగా తెలియదండి. మీకు కష్టమైనా నష్టమైనా మనం ఏదో ఒక పర్పస్కి, ప్రార్థన కోవటానికో దేనికో వచ్చామో, లేకపోతే వాక్యం వినడానికో వచ్చామో, రిఫ్రెష్ అవ్వడానికి వచ్చాము అంటే యూనిటీని ప్రదర్శించాలి. మున్సుందరికి అదే చెప్పాను, నేను చాలా బిజీ మ్యాన్ ఆయన, రాండి బాబు మీరు మానేయకూడదు అలాగా అంటే వచ్చాడు, ఆనాడు. మిగతా వాళ్ళని కూడా చెప్పాం, మిగతా వాళ్ళు రాలి. అంటే అర్థం ఏంటి? ఐక్యత వాళ్ళకి ఇష్టం లేదు.
నీవు నన్ను పంపితవని లోకము నమ్మునట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవాలని, వారును అంటే విశ్వాసులు కూడా మనలో ఏకమై ఉండవాలని వారి కొరకు మరి నేను ప్రార్థించట్లేదు, కానీ వాక్యం వలన నా యందు విశ్వాసం ఉంచేవారు ఏకమై ఉండాలి. చర్చ్ ఆఫ్ గాడ్లో ది అట్మోస్ట్ హోలీ ప్రీస్ట్హుడ్ సర్వీస్ ఎంత ఇంపార్టెంటో యూనిటీ ఈజ్ అంత ఇంపార్టెంట్. యూనిటీ గురించి నా దగ్గర 2-3 ప్రసంగాలు కూడా ఉన్నాయి. ఆరిజిన్ ఆఫ్ చర్చ్ అనేది ఎప్పుడు ఏర్పడింది? పెంతెకోస్తు పండుగ నాడు ఏర్పడింది. మీకు తెలుసు కదా, ప్రభు పునరుద్ధానమైన తర్వాత 40 దినాలకి ఆయన ప్రభు పునరుద్ధానమైన తర్వాత 40 దినాలకి ఆరోహణ అయిపోయాడు, ఎక్సెషన్ అయిపోయాడు, పైకి వెళ్ళిపోయాడు. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయంలో ఏముంటుందంటే ఆయన అలాగని వెళ్ళాడు ఆ మేఘాల మీద, మళ్ళీ తిరిగి అలాగే వస్తాడన్నాడు. అంటే మేఘారూఢుడే వస్తాడని ఉంది. ఇక పైకి వెళ్ళిపోయిన తర్వాత 10 డేస్కి హోలీ స్పిరిట్ శిష్యుల పైన కుమ్మరించబడుతుంది. హోలీ స్పిరిట్ ఉపయోగం ఏంటంటే విశ్వాసులను విశ్వాస మార్గంలో నడిపించడం మనం చెప్పేది. ఈ హోలీ స్పిరిట్ పునరుద్ధానానికి హోలీ స్పిరిట్ రావడానికి 50 రోజులు కాబట్టి ఆ హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ కుమ్మరింపు పండుగలాగా పెంతెకోస్తు పండుగ అంటారు. పెంట్ అంటే 50 అంటే పునరుద్ధానం నుంచి పెంతెకోస్తు వరకు 50 దినాలు. అయితే ప్రభు పునరుద్ధానుడై మహిమ శరీరంతో ఉన్నప్పుడు 500 మందికి కనిపించాడు. క్లైపాకి అందరికీ కనిపించాడు, అతని స్నేహితుడికి కనిపించాడు, మగ్దలేని వీళ్ళందరితో పాటు 500 మందికి కనిపించాడు. కనిపించి శిష్యుల్ని ప్రోత్సహించి చివరిగా వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పి బుద్ధిగంతాల వరకు స్వార్థ పరిచర్య చేయమని చెప్పేసేసి 40 దినాలు స్టే చేశాడు ఇక్కడ. బట్ ఇన్ ద నాట్ హ్యూమన్ బాడీ, మహిమ శరీరంతో. పునరుద్ధారణుడైన యేసుకి మామూలు శరీరం లేదు, కానీ మచ్చలు ఉంటాయి, ఆ సిలువ గుర్తులు. అందుకనే దేవా దేవా నా దేవా అని డౌటింగ్ థామస్, సందేహించే థామస్ ప్రాధేయపడతాడు. సో పునరుద్ధానుడైనటువంటి యేసుకు ఏ శరీరం ఉందో, యేసు వంటి శరీరాన్ని మధ్యాకాశానికి ఆయన వచ్చినప్పుడు పునరుద్ధానమయ్యేటువంటి మన పితరులు అలాగా కలిగి ఉంటారు. బతుకుంటే ఒకవేళ మనము ట్రాన్స్ఫర్మేషన్, మార్పు చెందిన వారము కూడా మేము శరీరాలు కలిగి ఉంటాం. 1000 ఏండ్ల పరిపాలనలో మనం మహిమ శరీరాలతో ఉంటాం, కానీ 7 ఏండ్ల శ్రమల్లో కొంతమంది దేహాలతో వస్తారు. ఆ దేహాలతో ఉన్న వాళ్ళకి సెక్షువల్ యాక్టివిటీ ఉంటుంది, మహిమ శరీరాల్లో ఉన్న వాళ్ళకి ఇంకేముండవు. వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు పిల్లల్ని, ఈసుగారు వినేవాళ్ళంత పిల్లల్ని 1000 ఏండ్ల పాలనలో పరిపాలిస్తా ప్రొడ్యూస్ చేస్తారు. సాతాను గోగు మాగోగు అనే దేశాల సహాయంతో యేసుప్రభు మీదకి దండయాత్రకు వస్తే దహించు అగ్ని పంపించి యెహోవా దేవుడు వాళ్ళు నాశనం చేస్తాడు మొత్తానికి, ఇస్రాయేలు అంత జనాభాని. సో అది మీరు బుక్ చదువుకుంటే మీకు అన్ని డీటెయిల్గా తెలుస్తాయి. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ పెంతెకోస్తు పండుగ నాడు శిష్యుల మీదకి ఈ యొక్క పరిశుద్ధాత్మ వచ్చింది. ఈ పరిశుద్ధాత్మ కుమ్మరింపు అగ్నిజ్వాలల వలె మహా గాలిగా వచ్చింది. ఇది ఎంతమందికి వచ్చింది పరిశుద్ధాత్మ ప్రోక్షణ అంటే 200 మంది, 12 మంది శిష్యులే కాదు. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 15వ వచనంలో ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా, అంటే 120 మంది ఆ పెంతెకోస్తు పండుగ నాడు అక్కడ కూడి ఉంటే వాళ్ళందరి మీదకి ఈ యొక్క పరిశుద్ధాత్మ వచ్చింది. అయితే మన చర్చ్ ఆఫ్ గాడ్లో హస్తముంచి భాషలు మాట్లాడి పరిశుద్ధాత్మ శక్తి రావడం అనేది లేదు మనకి. ఎవడైతే ప్రభువుని విశ్వసిస్తాడో ఆ ప్రభువుని విశ్వసించేవాడికి ఆటోమేటిక్గా పరిశుద్ధాత్మ ఇవ్వబడుతుంది. ఆ పరిశుద్ధాత్మ అంటే బోర్న్ అగైన్, తిరిగి జన్మించిన వాడు ఒక నూతన జీవితంలో ప్రభువునికి ఇష్టడుగా జీవిస్తూ ఉంటాడు. వాడిలో అనేకమైన ఆత్మఫలాలు కలుగుతాయి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ప్రకారం
ఆత్మఫలాలు ఫలించుటయే పరిశుద్ధాత్మ మనలో పనిచేస్తుంది అని ఒక సాదృశ్యంగా చెప్పచ్చు, రూఢిగా చెప్పచ్చు. అయితే పెంతెకోస్తు వారికి మనకి ఎక్కడ డిఫరెన్స్ అంటే, పెంతెకోస్తు వాళ్ళని చర్చ్ ఆఫ్ గాడ్లోకి అసలు తీసుకోరు. పెంతెకోస్తు టైప్ ఆఫ్ ఆరాధన ఉన్నటువంటి పాస్టర్ని మన వాళ్ళు అసలు తీసుకోరు. తర్వాత ఏమైనా తీసుకుంటే అది బ్రెయిన్ గారు ఇష్టమై ఉంటుందేమో. కానీ కారణం ఏంటంటే వాళ్ళ ఎంటైర్ కాన్సెప్ట్ వేరు, భాషలు మాట్లాడడం వేరు, మన భాషలు లేవు. ఆ పెంతెకోస్తు పండుగ నాడు అన్య భాషలతో వాళ్ళు మాట్లాడతారు. ఆ రోజు అగ్ని జ్వాలలతో వచ్చింది, అగ్ని అభిషేకం అని అంటారు వాళ్ళు. రకరకాలుగా ఉన్నటువంటివి మన సంఘాలలో ఆచరణలో లేవు. ఎందుకు ఆచరణలో లేవంటే దానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. భాషలు మాట్లాడినంత మాత్రాన అదేమి పరిశుద్ధాత్మ శక్తి కాదు అని ఆర్గ్యుమెంట్ చేస్తారు. ఆ రోజు నుంచే భాషలు ఆగిపోయి అంటారు. అది ఇప్పటికీ కూడా పెంతెకోస్తు వారు భాషలో కంటిన్యూ చేస్తారు, టంగ్స్ అంటారు. ఈ విధానంలో హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం హల్లెలూయా అనేది ఈ మధ్యకాలంలో కొత్త వాళ్ళు ప్రవేశపెట్టేశారు. బిగినింగ్లో నాకు చెప్పిన వాళ్ళు ఎవరో కూడా ఈ ఎగెనెస్ట్గా ఉండేవారు, ఎగెనెస్ట్గా వీటికి చేయకూడదు మనం అనేవారు. ఇప్పుడు ఏంటంటే అలాగే అందరితో పాటు మనం కూడా అన్నట్టుగా హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం 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 ఆ టైప్లోకి వచ్చేసిన సంఘం. మరి మీరు ఎలాగ యూనిటీతో ఉంచుతారో, డాక్టర్ని ఎలా కాపాడతారో నాకు తెలియదు, బ్రెయిన్ గారి కోరికను ఎలా నెరవేరుస్తారో నాకు తెలియదు. చెప్పడం వరకే కానీ నేను ఆచరించే విధంగా చేయలేను కదా, మన సాక్షిగా వదిలేస్తున్నాను. క్రీస్తు శరీరం అనేటువంటి సంఘంలో, క్రీస్తు శరీరం అనే సంఘంలో విశ్వవ్యాప్త విశ్వాసులు ఉంటారు. విశ్వవ్యాప్త విశ్వాసులందరూ కూడా పరలోకంలోనికి వెళ్ళడానికి వారికి అర్హత ఉంది, ఎత్తబడడానికి అర్హత ఉంది. ఓన్లీ చర్చ్ ఆఫ్ గాడ్ వాళ్ళే పరలోకంలోకి వెళ్తారని కాదు. మరి ఏంటంటే చర్చ్ ఆఫ్ గాడ్ అని ఎవడని అడిగితే, పరలోకంలోకి నువ్వు వెళ్తావు, నేను వెళ్తాను. నేను పరలోకంలోనికి వెళ్ళే విధముగా నేను ఒక మంచి నిష్ట కలిగిన సాక్షి జీవితం జీవిస్తాను, ప్రభు చేత నేను బహుమతులు పొందుతాను, నువ్వు పొందుతావో లేదో నాకు తెలియదు అని చెప్పాలి. వాళ్ళకి మనకి తేడా ఏంటంటే, మిగతా ఇందులో ఇప్పుడు ఈ క్రీస్తు శరీరం అనే సంఘంలో అన్ని సంఘాలు ఉంటాయి. పెంతెకోస్తు, లూథరన్, లేదా ఇంకొక చర్చ్ ఆఫ్ గాడ్ పెంతెకోస్తు, చర్చ్ ఆఫ్ గాడ్ సెవెంత్ డే అడ్వెంటిస్ట్, ఆఖరికి రోమన్ క్యాథలిక్లు కూడా ఉంటారు దీంట్లో. ఎందుకు? విశ్వాసాలు కాబట్టి. అంటే చౌదరీస్ ఉండొచ్చు, రెడ్లు ఉండొచ్చు, కాపులు ఉండొచ్చు, ఎవరైనా సరే యేసును నమ్ముతున్నాను అనే ప్రతి ఒక్కడు కూడా క్రీస్తు శరీరం అనేటువంటి సంఘంలో ఉంటాడు. వాళ్ళందరూ ఎలిజిబుల్. ఎందుకంటే మీరు విశ్వాసం చేత, కృపచేత మాత్రమే. వాళ్ళందరూ వీళ్ళు ఏమో పునరుద్ధానం అయ్యేవాళ్ళు. చక్కని డయాగ్రామ్స్ కలెక్ట్ చేసి చూడండి. మధ్యాకాశానికి ఆయన రావడం, ఎత్తబడిన వాళ్ళంతా కూడా ర్యాకెట్లాగా ఇలా మహిమ శరీరాలతో పైకి పరలోకంలోకి వేసి ద్వారా వెళ్ళిపోవడం. ఈ గౌన్ అంటే ఏంటో తెలుసా? గౌన్లాగా వేసాడు కదా చిత్రకారుడు. క్రీస్తు శరీరం అనే సంఘం అంతా ఇది వెళ్ళిపోతుంది పైకి, తీసుకుపోతాడు పైకి. క్రీస్తు శరీరం అనే సంఘం అంతా కూడా ఎత్తబడుతుంది. వధువు సంఘం. ఈ వధువు సంఘంలో మన స్పెషల్ వధువులు అనమాట. ఈ విధముగా గౌన్లో ఈ చిత్రకారుడు సంఘం మొత్తం యూనివర్సల్ చర్చ్ని వేసేసాడు. అంటే వధువు సంఘంగా అమ్మాయిగా పెట్టేసి యేసు ప్రభు వివాహానికి సిద్ధపడుతున్నదానిగా. ఎత్తబడడానికి రెండవ రాకడికి మధ్యలో 7 ఏండ్లు ఉగ్రతాకాలం. మనకి 7 ఏండ్ల పెండ్లి విందు, ఇక్కడ 7 ఏండ్ల ఉగ్రతాకాలం. పైనేమో జుబిలేషన్ 7 years విశ్వాసులకు, కింద ట్రిబులేషన్ ఫర్ 7 years. ఆ తర్వాత వస్తాడు అక్కడ. చాలామంది బేసిక్ కాన్సెప్ట్ ఎత్తబడ్డం ఏంటో తెలియదు. రెండవ రాకడ ప్రభా రెండవ రాకడలో మమ్మల్ని ఏంటి రెండవ రాకడ అనేది కాన్సెప్ట్ చాలామంది తెలియదు. నేను ఈ స్టడీస్ చేయకముందు నాకు తెలియదు. మీకు తెలుసో తెలీదో, చర్చ్ ఆఫ్ గాడ్ బిగినింగ్లో ఎవరో చెప్పేవారు కదా ర్యాప్చర్ అంటే. 2014లోనో 15లోనో ర్యాప్చర్ అనే మాటను ఫస్ట్ ఉపయోగించిన నేను, దేవుని మహాకృప. అవునా కదా? ఎత్తబడడం అనేది ఎవడో చెప్పేవాడు కదా. తర్వాత వీళ్ళు చెప్పేసి వాళ్ళు ఫారెన్లో కూడా చెప్పేస్తున్నారు. ఆ బుక్లో ఉన్నాయి కూడా, ఇంగ్లీష్లో రాశాను కదా, మిలీనియం. మేము ఒక సెమినార్ పెట్టుకుంటున్నారు, మిలీనియం అంటున్నారు, మిలీనియం చెప్పేస్తున్నారు. అంటే మ్యాక్సిమం రెఫరెన్స్లు ఇచ్చాను నేను. ఇంకా అంతకుమించి రెఫరెన్స్లు ఉండవు పుస్తకంలో. ఇంగ్లీష్ అండ్ టైమ్స్ పుస్తకంలో, తెలుగు పుస్తకంలో కూడా ఇచ్చిన దేవుడు మహాకృపది, నాకు ఇచ్చిన మహాకృప.
అలాగే టీచింగ్ కూడా నాకు దేవుని మహాకృప అది. నువ్వు ఏమయ్యా గంట సేపు చెప్తున్నావు, ఎలా చెప్తున్నావు అని అడుగుతూ ఉంటారు నన్ను. చర్చిలో కూడా మినిమం గంట ఆదివారం. అలా అలవాటు అయిపోయారు పాపం వాళ్ళు. తగ్గిద్దామంటే ఆగదు. ఏంటో తెలియదు నాకు. నా కంట్రోల్లో నేను ఉన్నాను అంటే పరిశుద్ధాత్మ నడిపింపే అనుకుంటాను నేను. మరి ఇప్పుడు మీకు కూడా తీసుకొచ్చేసినా నేను ఆగను, అలా చెప్పుకుంటా పోతాను అయిపోయే వరకు. సో 7 ఏళ్ల శ్రమల తర్వాత ప్రభువు భూమి మీదకి వస్తాడు దుష్టులను శిక్షించడానికి. ఇశ్రాయేలీయులు కొద్దిగా మిగిలి ఉంటారు, వాళ్ళని రక్షించడానికి. మూడోది చెప్పడం మర్చిపోయాను ఇందాక. ఇశ్రాయేలీయులను రక్షించడానికి. వాళ్ళు నమ్మరు కదా. 7 ఏళ్ల శ్రమలో చివరికి నమ్ముతారు వాళ్ళు. గమ్మత్ ఏంటంటే మరి దేవుని యొక్క ఆ ప్రణాళికలో ఆ మిస్టరీ ఏంటో తెలియదు. కానీ నాకు భారతదేశం జనాభా 140 కోట్లు. ఇప్పుడు ఇజ్రాయేల్ జనాభా 80 లక్షలు. అంటే ఈస్ట్ వెస్ట్ ఆంధ్రప్రదేశ్ 80 లక్షలు అంటే ఈస్ట్ వెస్ట్ అంత ఉంటుంది అంతే. ఆంధ్రప్రదేశ్ జనాభా 5 కోట్లు ఎంత ఉంది. కంబైన్డ్లో 9 కోట్లు ఎంత ఉండేది జనాభా. 80 లక్షల్లోనట 20 లక్షలు సాయిబులు ఇస్లాం. ఆ 80 లక్షల్లోని 1.6 జూయిష్ క్రిస్టియన్స్, యూదా యేసుప్రభువుని నమ్మిన యూదులు. ఆ మిగతా 40 లక్షల్లోని ప్రజెంట్ 40 లక్షల్లోని ఆ 7 ఏళ్ల శ్రమల్లో కొంతమందిని రక్షిస్తాడట ఆయన. అందుకు రెండవ రాకడట. బైబిల్లో ఉన్నాయి అన్నీ. అంటే రెండవ రాకడ ముఖ్య ఉద్దేశాలు 3 అంటే ఏమనగా అని అడిగితే, టు సేవ్ ఫ్యూ బిలీవింగ్ జ్యూస్, అప్పుడు యేసు నమ్మాలి వాళ్ళు 7 ఏళ్ల శ్రమల్లో. టు స్టార్ట్ ద మిలీనియం, 1000 ఏళ్ల పాలన మొదలు పెట్టడానికి. మూడవది ఏంటంటే టు కిల్ ద అన్బిలీవర్స్, నాశనం చేసేయడం అంతే. ఇంకా మరి అలాగంటే మనకి ఉగ్రవాదుల్లోకి వచ్చేస్తారు మన మిత్రులు, మన మీదకి నాశనం అయిపోతారండి. అంటే ఊరుకోరు కదా వాళ్ళు. ఇప్పటికే అంటున్నారు కదా, యేసుని నమ్మకపోతే నరకానికి పోతారంటున్నారు కదా. మరి బైబిల్ అలా చెప్తుంది అంతే. అసలే యేసు అనేటువంటి మాట్లాడకుండా నీ ఇంటికి ఎవరినైనా నువ్వు పిలిస్తే నువ్వు శాపగ్రస్తుడు అంటుంది. ఎండ్ టైమ్స్లో ఫస్ట్ పేజీలో వెనకాల ఇవన్నీ రాశాను. శుభమని వాడితో నువ్వు అనొద్దు అంటాడు. మరి ఇవన్నీ కష్టమే కదా, మిగతా వాళ్ళు చాలా కష్టంగా ఉంటాయి కదా. దేవుని మాటలు కాకుండా ఏదైనా మాటలు తీసుకొచ్చి పాదరిని మీరు పంపించేయాలనికి. మీరు వెళ్ళి గాసిప్ కబుర్లు చెప్తుంటే అది దేవునికి విరుద్ధం. ఓకే. జీసస్ క్రైస్ట్ ద కింగ్ ఆఫ్ కింగ్స్. ఇంకా ఈ క్రీస్తు శరీరంలో భాగస్థలం మనకి. యూదుడని, గ్రీసు దేశస్తుడని, ఇంకెవడో. జూయిష్ పీపుల్ ఆర్ స్పెషల్ పీపుల్, దేవుని ప్రజలు అనుకుంటారు కదా. కానీ యేసు ప్రభు శరీరంలో అలాగే స్పెషల్ పీపుల్ కాదు. నమ్మితే 1,60,000 మంది నమ్మారు కాబట్టి వాళ్ళు బై అన్యులు. యేసును నమ్మిన వారు గ్రీసు దేశస్థుడైనా, యూదుడైనా, అన్యుడైనా క్రీస్తు శరీరంలో సమానులు. ఆల్ ఆర్ ఈక్వల్. చర్చ్ ఆఫ్ గాడ్లో కూడా తారతమ్య భేదాలు లేదు, ఆల్ ఆర్ ఈక్వల్ అంటారు కదా. కానీ తేడాలు ఉంటాయి. ఓవర్సీర్స్, డేకన్స్, లీడింగ్ బ్రదరన్స్, ఇలాగ సిస్టమ్ ఉంటుంది. పరలోకంలో కూడా తేడాలు ఉంటాయి. ఎలాగా? రక్షింపబడినోళ్ళే కానీ కొంతమంది కిరీటాలు, కొంతమంది కిరీటాలు లేని వాళ్ళు. సో దానికి రెఫరెన్సు చక్కగా ఉంది. సో పాస్ చేస్తాను. క్రీస్తు శరీరంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ విధమైనటువంటి ఆశీర్వాదాలు ఉంటాయి. సరే, దేవుని సంఘము, చిన్న లెసన్ ఉంది, ఇంకొక పావుగంటలో చేస్తాను. ఇదేంటి? ఇది యూనివర్సల్ చర్చ్ అనమాట. మొత్తం అందరి విశ్వాసాల గురించి చెప్పడం జరిగింది. ఇప్పుడు చర్చ్ ఆఫ్ గాడ్, సిఓజీలు, వీటి ప్రత్యేకత ఏంటి? చాలామందికి తెలియదు కదా. మనవాళ్ళు ఏదో అలాగా ఏదో అలాగ జాయిగా నడిపేస్తున్నారు కానీ డెప్త్కి వెళ్ళరు కదా. నాకులాగే అంత వెళ్ళవలసిన అవసరం కూడా లేదు. చర్చ్ ఆఫ్ గాడ్లు ఏంటి అసలు? వీటి ప్రత్యేకత ఏంటి? దేవుని సంఘాలలో
దేవుని సేవకు అంటే హోలీ ప్రీస్ట్హుడ్కు పరిశుద్ధులందరూ కలిసికట్టుగా ఆత్మ సంబంధమైన మందిరముగా ఏర్పడి క్రీస్తు ద్వారా ఆత్మ సంబంధన బలులు అర్పించాలి. ఇది మిగతా సంఘాల్లో చెప్పరు. దానికి మనకు తెలుసు కదా, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5-9 వచనాల్లో మీరు ఆయన గుణాతిశయాల్ని ప్రచురం చేయడానికి పరిశుద్ధ జనంగా దేవుని సత్తా, ఇవన్నీ మీకు తెలుసున్నాయే. అయితే దేవుని సంఘాలలో సభ్యులను పరిశుద్ధులు అనాలి, విశ్వాసుల్ని పరిశుద్ధులు అనాలి. ఈ పరిశుద్ధులు ముఖ్యమైనటువంటి పని ఏంటంటే ఆదివారం నాడు పరిశుద్ధ యాజక ధర్మము పాటిస్తూ, యాజకుడు అంటే ఏంటో తెలుసా? దాన్ని హైందవ భాషలో చెప్పాలంటే పూజారి. దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం ఇవ్వడాన్ని ఏదో అంటారు కదా, అలాగా పూజారి. మీరు వరం ఇస్తేనే ఆ దేవుడు వరం ఇస్తాడు అనుకోకండి, అందరూ పూజారులే ఇక్కడ. అలాగే ఏ లూథరన్ చర్చ్, పెంతెకోస్తు చర్చ్ అనుకోండి, నేను ఒక్కడే పూజారిని అంటాడు, పైకి ఎక్కితే కాళ్ళు ఎరగొట్టేస్తారు. మనకు అలాగ ఉండదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఈక్వల్, ఆల్ ఆర్ ఈక్వల్, ఆల్ ఆర్ హోలీ ప్రీస్ట్. దేవునికి విధేయతతో ఉండాలి. మిగిలిన క్రైస్తవ ఎమ్మానుయేల్ చేపట్టుకో, ఎమ్మానుయేల్ చేపట్టుకో. మిగిలిన క్రైస్తవ సంఘాల పద్ధతులను కాకుండా దేవునిని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. ఆత్మ అంటే స్పిరిచువల్ వర్షిప్. మనం ఉన్నా లేకపోయినా మనం ఫిజికల్గా ఉండి మనము మనసులో ఆత్మ సంబంధమైన బలులు అంటే నరబలి లేకపోతే ఇంకో బలి కాదు. మనం హృదయపూర్వకంగా దేవుని హృదయంలోంచి స్తుతించడమే ఆత్మతో ఆరాధించడం. సత్యం అంటే యేసుప్రభు. అందువల్ల సత్యముతో ఆత్మతోనూ దేవుని సంఘాల్లోనే ఆరాధన జరుగుతుంది. అక్కడ ఒక కంప్యూటరైజ్డ్ లాగా వ్యవస్థలాగా జరుగుతూ ఉంటుంది. పరిశుద్ధాలంకారాలు ధరించుకుని దేవునికి మనం స్తుతి చెల్లించాలి. సంఘంలో ఉన్న వారిని కూడా హోలీస్ అంటారు. వీళ్ళు ప్రత్యేక శాంక్టిఫైడ్ పీపుల్. సంఘంలో ఉన్న వాళ్ళు చదువులేని వాళ్ళైనా ఈ డాక్టర్ని అంతా తెలుసున్న వాళ్ళని మనం శాంక్టిఫైడ్ పీపుల్గా పిలుచుకుంటాం. శాంక్టిఫైడ్ పీపుల్ని హోలీస్ అంటారు. దేవుని సంఘాలలో చివరి లైన్ చూడండి, దేవుని సంఘాలలో నో ప్రయారిటీ టు ది ఇండివిజువల్స్. ఒకడు పోతే ఇంకోటి పోతే ఇంకొకడు అన్నట్టుగా మా అయ్యగారు అనే ఆ బానిసత్వపు విధానంలో ఉండదు. అందువల్ల వ్యక్తులకి ప్రాధాన్యత ఉండదు. మోసెస్ లేకపోతే ఇంకొకడు వాళ్ళ కొడుకో, లేదా ఇంకొకడు వాళ్ళ బంధువు, లేదా సంఘ సభ్యుడు. దిస్ చర్చ్ షుడ్ లీడ్, కీప్ ఆన్ గోయింగ్ టిల్ లార్డ్ కమ్స్ టు దేర్. మధ్యాకాశానికి ఆయన వచ్చినప్పుడు ఇది నడిపింపబడాలి, మూసేయకూడదు. నా వాదన అది. కొన్ని చర్చిలు మూసేస్తూ ఉంటారు. చెన్నైలో 2 చర్చిలు గత 60 ఏళ్ళలో రెండు మూసేశారు, ఎందుకంటే నాయకుడు సరిగ్గా లేకపోవడం వల్ల. ఫారెన్లో కూడా మన చర్చిలే కాదు, చాలా డెనామినేషన్ చర్చిలు కూడా మూసేస్తున్నారు యువత లేకపోవడం వల్ల. ఎందుకంటే యువత ఉంటేనే కదా నెక్స్ట్ జనరేషన్కి. అమ్మేసి సినిమా హాల్ అయిపోతున్నాయి. మా అన్నపేటలోనే ఒక పెద్ద చర్చి సినిమాలు చేశారు. మన ఎమ్మానుయేల్ ఇప్పుడే వచ్చాడు. ఎమ్మానుయేల్ తెలుసా? ఎమ్మానుయేల్ హాజరట్లేదయ్యా. ఒక చర్చ్, బ్రహ్మాండమైన చర్చిని సినిమా హాల్ అయిపోయింది మండపేటలో. అడిగి చెప్పండి, అతనికి వినిపించలేము. అది ఆయనే చెప్పండి నాకు ఒకసారి. పెద్ద పెంతెకోస్తు చర్చ్, 1000 మంది వచ్చేటువంటి చర్చ్ ఇప్పుడు సినిమా హాల్ మండపేటలో. అలాగే చర్చిలు క్లోజ్ అయిపోతున్నాయి, ఎంచకాలం కదా. మన చర్చిలు ఇంకా నిలబడి ఉన్నాయంటే చాలా సంతోషం. పాస్టర్ లేడు, పాస్టర్ చచ్చిపోయాడు అనుకోండి, కొన్ని సంఘాలు మూసేస్తారు. సంఘస్థులు లేరనుకోండి, మూసేస్తారు. దేవుని సంఘాల్లో చాలా చిరాకు వ్యవహారం ఏంటంటే అమ్మేస్తారు. అందుకనే మన పేరున ఉండవి. ఇందాక చెప్పాను కదా, మనలో అదృష్టవంతుడు ఆయన ఆస్తి ఆయన పేరున ఉంది. మనం ఆస్తిని భావించేటువంటి ఈ ఆస్తి చచ్చావగాడు చెన్నై. ఒకవేళ అంటే ఒకటి మళ్ళీ నేను స్టడీ చేశాను, ఇండియన్ సొసైటీ యాక్ట్ ప్రకారం అమ్మడానికి వీల్లేదు. ఒక సొసైటీ ఏ ఆబ్జెక్టివ్స్ కోసం అయితే అది సృష్టింపబడిందో అలాంటి లక్ష్యాలు ఉన్నటువంటి వేరే సొసైటీ, చర్చో, స్కూల్కో దానం చేయాలంటే గిఫ్ట్. అమ్మడానికి వీల్లేదు ఇప్పుడు.
ఇప్పుడు ఎఫ్సిఆర్ఐ రూల్స్ కూడా 2025లో మార్పు చెందారు. నోవా గారు పంపించారు నాకు 2025 అక్టోబర్ నవంబర్లో. దాని ప్రకారం 7 ఏళ్ళు జైలు, 10 లక్షల ఫైన్ యాత్రికుడు వీసా మీద వచ్చేవాడికి. సో వ్యక్తులకి ప్రాధాన్యత ఉండదు చర్చ్ ఆఫ్ గాడ్లో. నా చర్చ్ అని బావుకోకండి మీరు. ఒకవేళ అలాంటి అభిప్రాయాలు ఉంటే, పాపం రామవరం డేవిడ్ రాజు గారు ఎంతో మంచోడు. ఆయన కాలంలో ముందు వెళ్ళిపోయాడు. ఆ కుర్రోడేమో వచ్చి పెయింట్ అయిపోతూ ఉంటాడు సభలు లాంటి ఇలాంటిది. అల్లుడు ఎక్కడి నుంచో ఒంగోలు నుంచి ఏదో వచ్చి నడుపుతాడు. ఇట్ ఈజ్ హ్యాండిక్యాప్డ్. సుధాకర్ కూడా ఇక్కడ చర్చ్ అక్కడ చర్చ్ ఎలా నడుపుతాడు? అందుకనే మన సొంత వాళ్ళు, లేకుంటే మన తాలూకా వాళ్ళు, మనల్ని అభిమానించేవాళ్ళు ఎవరో ఒకరిని మనం నెక్స్ట్ జనరేషన్ లీడర్స్కి ఎంతకాలం బతుకుతాం మనం? ఇంక పర్మనెంట్గా 100 ఏళ్ళు 200 ఏళ్ళు ఆ పాత నిబంధనపు భక్తుల్లాగా అలాగే ఉంటామా? బైబిల్ వేసి 70 లేకపోతే 80. నాకు 3 ఏళ్ళు 70 వచ్చేస్తుందని నేను అనుకుంటున్నాను. అనుకుంటామండి, వాస్తవం అది. ఇంకెంతకాలం బతుకుతాం? దేవుని కృప. మా అయితే 80 ఏళ్ళు. ఇంక తర్వాత నీరసం, మా మైండ్ స్లిప్ అయిపోతుంది కదా. 79 ఏళ్ళు మన ఎమ్మానేలకి. ఆయన నడుచుకుని అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు. నన్ను ట్రావెల్ చేయమంటే నేను 50 ఏళ్ళ నుంచే మానేశాను ట్రావెలింగ్ బయటికి. అందువల్ల వ్యక్తులకు ప్రాధాన్యత ఇవ్వకూడదు. ఇది నా చర్చ అని ఎవడో బేరాలు పలక్కండి, గొప్పలకు చెప్పుకోకండి. దేవుడి మధ్యలోనే అనిసేస్తాడు మిమ్మల్ని. ఈ డాక్టర్ని అలాంటిది. ఇది మెల్కిసెదెక్, అహరోను యాజకత్వాలు ఆ రెండుటిని కలిపేసి దైవ పద్ధతిలో హోలీ ప్రీస్ట్హుడ్ కింద మనము ఆచరిస్తూ ఉంటాం. ఇంకా దేవుని సంఘాల్లో ఉన్నటువంటి విశ్వాసాలు అయినటువంటి మనం ఏంటంటే యేసుప్రభునే నమ్ముతాం. వితౌట్ జీసస్ ఇక్కడ నో సాల్వేషన్. ప్రపంచవ్యాప్తంలో ఉన్న దేవుని సంఘాలన్నీ కూడా మరి ఒకే సిద్ధాంతంలో ఉంటాయి, ఒకే రకపు ఆరాధన. నేను మాట పల్లెటూరు అండి మాది, హల్లెలూయా అని పాడేసుకుంటాం అంటే కుదరదు. మీరు పాడేస్తుంటే ఒకవేళ ఎలా చేస్తూ ఉంటుంటే అది మీ బాధ్యత. అది మనం ఒక సంస్థలో పనిచేస్తున్నామంటే ఆ సంస్థ యొక్క పూర్తి స్థితిగతులను తెలుసుకుని ఆ సంస్థకు అనుగుణంగా మనం నడుచుకోవాలి. అప్పుడు దైవాశీర్వాదాలు ఉంటాయి. ఏం చేసినా దేవుని సేవ అంటే మన పక్కోడు కూడా మీ పక్కనే చర్చ చేసుకుని సేవ చేస్తూ ఉంటాడు, అడుగు దేవుని సేవ అంటాడు. అదేవిధంగా మరి గంటలో ఆ శివాలయం ఏదో ఉంది, ఆడు సేవ చేస్తాను, అది దేవుని సేవ అనుకుంటాడు. అన్నీ దేవుని సేవలే. మనం చేసేది దేవునిని మెప్పించే, సంతోషపరిచే సేవ మనం చెయ్యాలి. ఈ మ్యూజిక్లో కొట్టేస్తున్నారు, ఇది తెగ యూట్యూబ్లో మ్యూజిక్లు కొట్టచ్చు, కేకలు వేసేయచ్చు, అలా ఎగిరి గంతులు వేయచ్చు, దావీదు వల్ల నాట్యం అనే కాన్సెప్ట్ మనకు కుదరదు. ఎందుకు కుదరదు అంటే ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలంటే ఇలా పిచ్చి కేకలు వేసేసి గంతులు వేసేసి గిటార్లతో క్లబ్బుల్లో ఉన్నట్టు దేవుని ఆరాధన చేయకూడదు. పాత నిబంధన కాలంలో ఒక వాక్యంలో ఉంటుంది, ఆ యొక్క హోమాల్లో అంట దూడ కొవ్వులు, లివర్లు, ఆంత్రాలు అన్నీ వేసి హోమంగా ఇస్తున్నా తేనె వేయకూడదంట. తేనె ఎంత మాధుర్యంగా ఉంటుంది. దేవుడికి ఇష్టం లేదు. దేవునికి ఇష్టం లేని సేవ ఎందుకు చేస్తావు నువ్వు? ఆయనకి ఇష్టం కాదంటున్నాడు. నువ్వు ఇక్కడ అసలు మ్యూజిక్ కొట్టకూడదని మనకి డాక్టర్లో బోధించారు. రెఫరెన్స్లు కూడా 2 ఉన్నాయి. పిహెచ్ఎస్ఎస్ బుక్కి వెనక ఉంటుంది, కొలసిల్కి రాసిన లో, అదేవిధంగా కొరింథీల్లో అనుకుంటా. ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. అంతే సైలెంట్ వర్షిప్. మేము మీకులాగా బయటికి ఈ మైకులు పెట్టేసేసి మ్యూజిక్లతో దద్దరిల్లేటట్టు మేము పెట్టేసి అనుకోండి, ఇక్కడ నుంచి మమ్మల్ని వెంటనే షిఫ్ట్ చేస్తారు. స్థలం మందైనా, ఈ ఆస్తి మన చచ్చావుగాడిదైనా, పక్కన ప్రజల పొల్యూషన్ ఉందని గంటేస్తారు మనల్ని. అందువల్ల మనం ఆలోచించుకోవాలి. కాస్త ఆలోచించుకోకుండా మనం ప్రతిదీ చేయకూడదు. ఇది క్రీస్తు శరీరమైన సంఘం. ఈ క్రీస్తు శరీరమైనటువంటి సంఘంలో చిన్న చిన్న సంఘాలన్నీ, ఇంటింటా సంఘాలనే కాన్సెప్ట్ ఉంది ఇక్కడ. ఈ సంఘాలన్నీ కలిపి బ్రెయిన్ గారు ఈ డయాగ్రామ్ డిజైన్ చేశాడు, నాకు ఇచ్చాడు. ఇవన్నీ కూడా గంటి, లివర్పూలు, రాజమండ్రి ఇవన్నీ కలిపి కలిసికట్టుగా ఉండాలి. ఇది ఐక్యత అంటే అది.
ఇప్పుడు ఎలీషా చర్చ్ కట్టి ఒక 20,000 అయిందనుకోండి, బీటలకి వేసేస్తున్నాయంట. మొత్తం బీటలు వచ్చే పైన కింద బీటలు. మన దేవుని సంఘానికి కూడా బీటలు వచ్చేస్తున్నాయేమో ఆలోచించండి ఒకసారి. ఐక్యతకి కొంతమంది డాక్టర్ తెలియని వాళ్ళు కొంత వేరేగా మాట్లాడతారు. ఇందులో గ్రూపులు ఏమున్నాయండి? గ్రూపులు ఏంటి అసలు నాకు తెలియక అడుగుతాను. మన చర్చే మంద కాదు, ఆస్తే మంద కాదు, మన లైఫే మంద కాదు, ఎంతకాలం ఉంటామో తెలీదు. కాబట్టి నా 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 అనే తాపత్రయము చర్చ్ ఆఫ్ గాడ్లో ఉండకూడదు. ఈ పేతురు రాసిన మొదటి పత్రిక 2:4-5 దీన్ని నేను బుక్లో ముఖ్య ప్రసంగాల్లో రీడిజైన్ చేసి అప్పటికున్న కొన్ని చర్చలు అన్నీ కలిపి ఇది దేనికిది? ఐక్యత. అనేక దేవుని సంఘాలు విశ్వాసాల చేత నిర్మించబడతాయి, పెద్దల చేత నడిపించబడతాయి, నీటిలో ముంచుట బాప్తీసం ద్వారా దేవుని సంఘంలోకి ప్రవేశిస్తారు. దైవ పద్ధతిలో ఆరాధన లేనట్లయితే అది దేవుని సంఘమే కాదు, సంఘ వ్యతిరేకులను బహిష్కరించేస్తారు. మరణం తర్వాత విశ్వాసులు దేవుని సంఘంలో ఉనికిని కోల్పోతారు. క్రీస్తు శరీరం అనే సంఘంలో రెస్ట్రిక్షన్స్ ఏముండవు. అది యేసే నిర్మించాడు. ఆ క్రీస్తు శరీరం ఆయన ప్రాపర్టీ. అందులో కొంతమంది దేవుని సంఘంగా ఏర్పడ్డారు. ఈ దేవుని సంఘం వివిధ ఊళ్ళో ఉంది. ఇదంతా కలిసి కట్టుకుంటారు. దేవుని సంఘము మానవుల చేత నిర్మింపబడి ఉంటుంది. దేవుని సంఘంలో ఉన్నటువంటి వారు క్రీస్తు శరీరం అనే సంఘంలోంచి ఒక సెపరేట్ గ్రూప్గా బయటకు వచ్చి మానవుల చేత నిర్మించబడే విధంగా ఉంటుంది. పెద్దల చేత. మీకు చాలామందికి తెలీదు, లీడింగ్ బ్రదర్ అని ఉంటారు, ఫారెన్ ఓవర్సీర్స్ ఉంటారు, ఇండియన్ ఓవర్సీర్స్ ఉంటారు, డేకన్స్ ఉంటారు, సభ్యులు ఉంటారు. హైరార్కీ ఉంది. మీకు డిసెంబర్ 4న పెద్ద లెసన్ 2 గంటల ఏకదాటిగా మాట్లాడాను నేను. ఆ రోజు కూడా కొంతమంది మిస్ అయ్యారు. అదే ప్రజలు ఇప్పుడు మిస్ అయ్యారు. వాళ్ళకి ఏం తెలుస్తుంది దేవుని సంఘాల గురించి? సో పెద్దల చేత ఇది రన్ అవుతూ ఉంటుంది. పెద్దల చేత నడపండి. నీటిలో ముంచెట్టు ద్వారా బాప్తీసం ద్వారా దీంట్లో క్రీస్తు శరీరమైన సంఘంలోకి ఇంకా బాప్తీసాలు ఏం అడగడు ఆయన. విశ్వాసం ఉంచావా శరీరంలోకి మెంబర్ అయిపోతావు. ఆ దొంగలాగా అనమాట. కుడి వైపున ఉన్న దొంగ నేడు నాతో నువ్వు పరదేశంలో ఉన్న ఇన్స్టెంట్ తీసుకుని బాప్తీసాలు అవి లేకుండా శరీరంలోకి వెళ్తాం. సో దైవ పద్ధతుల్లో ఇక్కడ ఆరాధించాలి. దేవుడు కల్పించిన పద్ధతుల్ని మనము సొంత పద్ధతుల్లో మార్చేయకూడదు. శాపం వచ్చేస్తుందండి దేవుని సంఘాల్లోనే. ఇప్పుడు చాలామంది ఇప్పటికే శాపం పొందారు. గత 27 ఏళ్ళలోని డాక్టర్కి విరుద్ధంగా ప్రవర్తించేవారు. ఏ సంఘంలోనే అంతే. దేవుడు ఊరుకాడని చూస్తూ హీ విల్ పనిష్, హీ విల్ బ్రింగ్ ద కరెక్ట్ పీపుల్ ఇంటూ జడ్జ్మెంట్. కానీ మనకు తెలియదు, ఏదా కాలం గడిచిపోతుంది అంటాం. ఒకవేళ సంఘానికి వ్యతిరేకంగా ఉంటే, సంఘపు ప్రిన్సిపల్స్ పాటించకుండా ఉంటే ఆయన బహిష్కరించేయాలి. అన్యాయంగా బహిష్కరించేటువంటి విధానం కూడా ఉంది. కొంతమంది కుట్రదారులు మిమ్మల్ని అన్యాయంగా ఇరికించేసి బహిష్కరించేశారనుకోండి, మళ్ళీ దేవుడే మిమ్మల్ని విడుదల చేస్తాడు. వాళ్ళకి పనిష్మెంట్ వస్తుంది. అన్నీ దేవుడి మీద పెట్టేసేయాలన్నమాట. విశ్వాసులు చచ్చిపోయారు అనుకోండి, ఇంక మెంబర్షిప్ ఉండదు ఇక్కడ. ఆ చర్చ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్లో వాళ్ళు చనిపోయినా ఎత్తబడతారు, ఇక్కడ చనిపోయినా ఎత్తబడతారు. కానీ ఇక్కడ ఫిజికల్ మెంబర్షిప్ ఉండదు. అంటే దేవుని సంఘాలు మానవ నిర్మితాలు, మానవుల చేత, డేకన్ల చేత, ఓవర్సీల చేత నడిపింపబడతాయి. వాళ్ళ ఆదేశాల మేరకు ఇది నడుస్తూ ఉంటారు. సంఘం కూడా నడవాలి. నేనే మోనార్క్ అంటే కుదరదు. ఆల్ చర్చెస్ ఆఫ్ గాడ్ ఆర్ ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు శరీరంలో అన్ని దేవుని సంఘాలు ఉంటాయి. బట్ ఆల్ చర్చెస్ ఇన్ ది బాడీ ఆఫ్ క్రైస్ట్ ఆర్ నాట్ చర్చెస్ ఆఫ్
గాడ్. వీఆర్ చూజన్ ఫర్ రివార్డ్స్. మరి మీరేంటయ్యా మాకు రివార్డ్స్ లిస్ట్ కూడా పుస్తకంలో ఉంది. అంత్యకాల వర్తమానాల్లో ఈ యొక్క లిస్ట్ ఇచ్చాను. ఆనందమయ అతిశయ కిరీటము, ఆత్మల గెలుపు కిరీటము, నీతి కిరీటము, మహిమ కిరీటము, అక్షయ కిరీటం, జీవకిరీటం. మీరు కరెక్ట్గా దేవుని యొక్క పద్ధతులు నేర్చుకుని దేవుని ఇష్టపూర్వకంగా ఆరాధించి సేవ చేస్తుంటే 5 కిరీటాలు మీకు గ్యారంటీ. వైట్ థ్రోన్ జడ్జిమెంట్, గ్రేట్ వైట్ థ్రోన్ జడ్జిమెంట్కి మనం వెళ్ళాం. ఒకవేళ అవిశ్వాసాలు ఉంటే వైట్ థ్రోన్ జడ్జిమెంట్కి వెళ్ళిపోతారు. నువ్వు దేనికి వెళ్తున్నావు అని డయాగ్రామ్. ఇది కూడా అయిపోయింది. ఇంకొక బేసిక్, అది కూడా 10-15 నిమిషాలు ఉంటుంది, చెప్పేస్తాను. మీకు మంచి ఆహారం సిద్ధం చేశాం కాబట్టి నా కోసమైనా ఇవి వినండి. చర్చ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ ఒకే ఒకటి. చర్చెస్ ఆఫ్ గాడ్లు చాలా ఉంటాయి ప్రపంచవ్యాప్తంగా. కంప్రైజ్డ్ ఆఫ్ ఆల్ బిలీవర్స్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో విశ్వాసులు క్రీస్తు శరీరం అనే సంఘంలో ఉంటారు. ఇక్కడ కంపెనీ ఒక గ్రూప్ ఆఫ్ బిలీవర్స్గా లోకల్గా ఉండి దేవుని స్పెషల్గా సత్యంతోనూ ఆరాధిస్తూ ఉంటారు. మూడవ డిఫరెన్స్ అంటే చర్చ్ ఆఫ్ గాడ్కి మిగతా సంఘాలకి డిఫరెన్స్ అనమాట. మేడప్ ఆఫ్ దోస్ హూ బిలీవ్ యాజ్ పీటర్ డిడ్. పేతురులాగా నమ్మే విశ్వాసులు, తప్పు చేసినా రెస్టోర్ అయ్యే విధంగా ఉండే విశ్వాసులు ఉండేటువంటి సంఘమే దేవుని సంఘం. అండ్ మేడప్ ఆఫ్ డిసైపుల్స్. చర్చ్ ఆఫ్ గాడ్లో ఉన్నటువంటి వారిని డిసైపుల్స్ అంటారు. క్రీస్తు శిష్యులు. మనం డిసైపుల్షిప్లో అభివృద్ధి పొందుతూ వీ మస్ట్ ఒబే ద వర్డ్ ఆఫ్ గాడ్. చర్చ్ ఆఫ్ గాడ్లోకి ఎంటర్ అవ్వాలంటే, లోనికి ప్రవేశించాలంటే, సభ్యత్వం పొందాలంటే ముంచుడు ద్వారా విశ్వాసం ఉండాలి, ముంచుడు ద్వారా బాప్తిసం ఉండాలి. బాడీ ఆఫ్ క్రైస్ట్లోకి మెంబర్షిప్ తీసుకోవాలంటే విశ్వాసం ఒకటి చాలు. ఒబీడియన్స్గా ముందు ఉన్నట్టుగా క్రీస్తుకు విధేయులుగా ఉన్నట్టుగా ఉండి అవిధేయులుగా మారిపోయే వాళ్ళు కూడా ఉండొచ్చు. వాళ్ళని అదుపులో ఉంచే వాళ్ళు ఎవరు లేరు. క్రైస్ట్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. ఇక్కడ డిసిప్లిన్ యాక్షన్ ఉంటుంది. కాబట్టి వాళ్ళ ఉనికి ఎప్పుడు కూడా చర్చ్ ఆఫ్ గాడ్లో విశ్వాసులు దేవునికి విధేయత, పెద్దలకు విధేయత. మీలో చాలామందికి అనుమానం, బ్రెయిన్ గారికి ఎందుకు మోజెస్ గారు ఎంత చదువుకుని ఇంత పెద్ద చర్చి స్కూల్ నడుపుతున్నా విధేయతగా, ఆయన తప్పు చేస్తున్నా ఎందుకు విధేయతగా ఉంటాడంటే, మనకు నేర్పబడిన సూత్రం ఏంటంటే, వాట్ ఎవర్ ద డెసిషన్ అవర్ ఎల్డర్స్ టేక్ వీ మస్ట్ ఒబే. ఒప్పైనా తప్పైతే మళ్ళీ సర్దిద్దుకుంటారు వాళ్ళు. అలా కొన్ని విషయాల్లో సర్దిద్దుకున్నారు, మీకు తెలుసు కదా, సస్పెన్షన్ విషయాలు వాటిలోని. సో ఒబీడియన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరో మన కేకలేసేసారు కదా, ఓవర్సీస్ ఇక్కడ కార్యనిర్వాహకులు ఓవర్సీస్ నిర్వహిస్తూ ఉంటారు కార్యక్రమాలు. అంటే ఎవడో డామ్ డూమ్ డేమ్ అని ఒకళ్ళు అరిసేసారు, ఎవరో ఒకళ్ళు. అది తెలియదనం అంతే. మనం వీ మస్ట్ ఒబీడియంట్ టు ది ఎల్డర్స్. సంఘం కూడా పాస్టర్ పట్ల ఒబీడియన్స్గా లేకపోతే మీరు ఏమి నడుపుతారు? మీరేమో పైన ఉన్నటువంటి ఓవర్సీర్స్కి, పైన ఫారెన్ ఓవర్సీర్స్కి ఒబీడియంట్గా లేకపోతే మీకు ఆశీర్వాదాలు ఎలాగ వస్తాయి? అది మెయిన్ కిటిక్. అక్కడ చర్చ్ ఆఫ్ గాడ్లోంచి బహిష్కరించవచ్చు తప్పులు చేసిన వాళ్ళని, మానవులే కదా. కానీ చర్చ్ ది బాడీ ఆఫ్ క్రైస్ట్లోంచి ఎవడో బహిష్కరించలేరు. 7వ పాయింట్లోకి వెళ్ళిపోదాం. ఇవన్నీ కూడా బుక్లో ఉన్నాయి. క్రీస్తు శరీరం అనే సంఘాన్ని
ఎవరు నాశనం చేయలేరు. అది క్రైస్ట్ ఓన్ ప్రాపర్టీ, బాడీ. అది మన కంటికే కనిపించదు. దేవుని సంఘాన్ని పాడు చేసేయచ్చు. 2-3 క్రిమినల్స్ బయలుదేరారు అనుకోండి మీ సంఘంలో, ప్రతిదానికి మిమ్మల్ని వేలెత్తి చూపిస్తున్నారనుకోండి. అలాగే సంఘంలో ఉన్న వాళ్ళందరినీ వెళ్ళగొట్టారనుకోండి. కొన్ని పక్కన ఎక్కడో సంఘం ఉంటే 40 కుటుంబాల్లో 20 కుటుంబాలని ఒకడు ఎడగొట్టేసాడంట. అలాగే ఎడగొట్టేస్తే నాశనం అయిపోతుంది గ్రాడ్యువల్గా. సో యేసు ప్రభువే క్రీస్తు శరీరం అనే సంఘాన్ని నిర్మించుకుంటాడు విశ్వాసాలతో. దేవుని సంఘాన్ని మానవులు నిర్మిస్తారు. మానవులు అంటే మనమే. క్రీస్తు శరీరం అనే సంఘంలో స్త్రీ పురుష భేదాలు లేవు. క్రీస్తు శరీరం అనే సంఘంలో స్త్రీ పురుష భేదాలు లేవు. యేసుక్రీస్తు అందరిలో ఒకడే. దేవుని సంఘాల్లో ఖచ్చితమైన వ్యత్యాసాలు ఉన్నాయి. 1 కొరింథీ 1:3-4, 11:5 రెఫరెన్స్లు ఉన్నాయి. అంటే స్త్రీ పురుషుల పనిలో ఇక్కడ తేడా ఉంటుంది. దేవుని సంఘాల్లో స్త్రీలు పులిపెట్టి మీదకి ప్రసంగాలు చేయకూడదు. నాకులాగే ఒక 4-5 స్త్రీలు మాట్లాడే వాళ్ళు తయారైపోయారు ఇక్కడ పురుషుల కంటే. బాయ్స్ తక్కువ ఉంటారు కదా మన దగ్గర. బాయ్స్ 3, గిఫ్ట్తో సహా 3 అయితే స్త్రీలు ఒక 12 మంది ఉన్నారు, అదే ఏజ్ వాళ్ళు. బట్ వీఆర్ అన్ఏబుల్ టు గివ్ దమ్ ఛాన్స్ టు స్పీక్ ఆన్ లార్డ్స్ డే. అదర్ డేస్లో ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు. అది రూల్ అంతే. ఇక్కడ అలా ముసుగేసుకోవాలి. మేము ముసుగేసుకోమంటే చర్చ్ ఆఫ్ గాడ్లోకి కుదరదు. అది క్రీస్తు శరీరం అనేటువంటి సంఘంలో ఐక్యత ఉండొచ్చు, లేకపోవచ్చు. మనకేంటి, యూరోప్లో ఎవడో ఉంటాడు, ఆడితో మనకి ఐక్యత ఏంటి? అదే ఇక్కడ ఇండియాలో పక్కపక్క సంఘాలకే ఐక్యత ఉండదు కదా. ఒకడు మనం ఆ సంఘాన్ని ఎత్తుకుపోతామని మనల్ని రానివాడాడు. అలాగా భేదాలు చాలా ఉంటాయి మనకి. కానీ క్రీస్తు శరీరమైన సంఘంలో అలాంటిది ఏమీ లేదు. క్రీస్తు శరీరమైన సంఘంలో ఐక్యత ఉండొచ్చు, లేకపోవచ్చు. ఇక్కడ దేవుని సంఘాల్లో హోలీ ప్రీస్ట్హుడ్ సర్వీస్ ఎంతో ఐక్యత. మన సగాయం గారు ఎప్పుడు వాక్యం చెప్పినా ఇప్పుడు ఆయనే దిక్కువుతాడు. ఐక్యత అని మాట లేకుండా వదలటం. మీరు ఐక్యత లేదు అందుకనే ఎవడో ఏ ఫంక్షన్లకి ఏదైనా చనిపోయినా వెళ్ళరు, మీరు అంతా అదొక రకమైన మనుషులన్నీ మనల్ని తిట్టడానికి కారణం ఏంటంటే వీ డోంట్ కేర్. మనకి ఆ బ్యాంకులో అది జమ అవుతుందో లేదో చూస్తాం, ఓకే, ఇంకా అక్కర్లేదు. ఇంకా అజమాయిషీ లేదు కదా. అది ఆయనకు కూడా నచ్చింది కాబట్టే క్రమశిక్షణ రాహిత్యంగా కొంతమంది తయారైపోయారు. మరి అలాగ ఉండకూడదు. మన రెబెల్గా ఉంటే ఇంకేంటి మనం. సో దేవుని సంఘాల్లోంచి మనుషులు బహిష్కరింపబడవచ్చు, మానేయచ్చు. మాలో బిగినింగ్లో 27 ఏళ్ళ కిందట మొదలెట్టిన దాంట్లో 10-15 మంది వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళారో మనకు తెలియదు. కొంతమంది చనిపోయారు. క్రీస్తు శరీరం అనే సంఘంలో ఇంక వదిలేసి వెళ్ళిపోవడం ఉండదు. విశ్వాసగా ఉన్నాం కాబట్టి విశ్వాసులు ఆ యొక్క ఇన్విజిబుల్ చర్చ్లో మెంబర్స్ కింద ఉంటారు. క్రీస్తు శరీరమైన సంఘంలో ఉన్నటువంటి సభ్యుల్ని యేసే పోషిస్తాడు. FC 5:29 రూల్ ప్రకారం దేవుని సంఘాలలో ఉన్నటువంటి సభ్యులని, భేదవారిని డేకన్స్, ఓవర్సీస్ పోషించాలి, నాయకులు. మనమే ఆ రూల్ చేస్తూ ఉండే పరిస్థితి, ఇంకా మనమేం పోషిస్తాం? అది వెరీ ప్యాథటిక్. కేర్డ్ బై ది ఎల్డర్స్. అపోస్తల కార్యాలు 20 అధ్యాయం 28 హెబ్రీ 13-14
ప్రజలంతా కూడా డబ్బు, వాళ్ళ యొక్క ఆస్తులు 10వ భాగాలు తెచ్చి అపోస్తుల పాదాల దగ్గర పడేసేవారట. అపోస్తులు కార్యములు 20:28లో అది ఎవరు అవసరం కొద్దీ వాళ్ళకి పంచుతూ ఉండేవారంట. ఆ సిస్టంలో ఇంగ్లాండ్లో ఉంది కాబట్టి ఆ కాస్త కోస్త మనకి లభ్యత అట్ల వల్ల వస్తుంది. ఆ విధంగా మనము డిఫరెన్సెస్ బిట్వీన్ చర్చ్ ఆఫ్ గాడ్ అండ్ ద చర్చ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్లో ఈ ముఖ్యమైనటువంటి డిఫరెన్సెస్. సో ఐ థింక్ 3 లెసన్స్ ఒకే రోజుని చెప్పడం అనేది ఇదే ఫస్ట్ టైం నాకు, చిన్న అయినా పెద్ద అయినా. ఇది ఉపయోగకరంగా ఉంటుంది. దేవుడు మీకు ఇవన్నీ కూడా మీ మనసులో పదిలపరిచి దాని ప్రకారం మిమ్మల్ని ఆత్మీయంగా అభివృద్ధి చేయాలని నా అభిలాష. కొంత జ్ఞానం ఉన్నవాడిని, కొంత చదువుకున్నవాడిని, ఏజ్లో ఇక్కడ ఉన్నవాళ్ళు ఇమ్మానుయేల్ తర్వాత నేనే పెద్దవాడిని కాబట్టి నా మాట వినండి. చర్చ్ ఆఫ్ గాడ్ కట్టడలకు లోబడండి, డాక్ట్రిన్ని మీరు పాటించండి. మరి ముఖ్యంగా డాక్ట్రిన్లో అత్యంత విశిష్టమైన ప్రముఖమైన అంశం ఏంటంటే యూనిటీ, ఐక్యత్వం. ఒక మనసులో విభేదాలు ఉన్నా ఐ రియల్లీ అప్రిషియేట్ మనిషందర్. ఇప్పటివరకైనా ఏ మీటింగ్కి రాలేదు, నేను చెప్పగానే వచ్చేసాడు, యు ఆనర్డ్ మీ. అలాగా కొంత గౌరవం ఇవ్వాలి పెద్దలకి. మీరేం చెప్పండి సార్ అది చేస్తాం, మీకు లోబడి ఉంటాం అన్నమాట అన్నాడు. లోబడి ఉండాలనే రూల్ ఏమీ లేదు ఇక్కడ. కానీ ఆయనకంటే తక్కువ స్థితిలో ఉన్నవాళ్ళు, తక్కువ చదువుకున్న వాళ్ళు కూడా రెబెల్ అయ్యేటువంటి పరిస్థితుల్లో దేవుని సంఘాలు ఉన్నాయంటే విచారకరం. ఇంకా బ్రెయిన్ గారు మరి ఐక్యతగా ఉండండి, మీరు అంతా బాగుండాలంటే ఎలాగుంటారు? బేసిక్ కాన్సెప్ట్ తెలియదు. ఇప్పుడు గాస్పల్ వర్కర్కి ఎంత జీతం ఇచ్చి ఆయన పెట్టుకున్నారు, ఏమీ తెలియదు. సగం గారు చెప్పిందే పేదరు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 41-42 చెప్తాడు. ఇంకంతే ఆ రాజులైన యాజక సమూహము, అది యూనిటీ, ఇంకదేనా? మీకు ఎన్ని పాయింట్స్ చెప్పాను? సో ఇవన్నీ కూడా మా మాటలన్నీ కూడా మీరు సీరియస్గా తీసుకుని ఫారినర్స్ వచ్చినా రాకపోయినా, అలాగే మన తోటి ప్రక్క రాష్ట్రం నుంచి వాళ్ళు వచ్చినా రాకపోయినా మనం ఒక మాట మీద ఉందాం. ఆ విధంగా మనకు అప్పగింపబడిన బోధ నిమిత్తం పోరాడదాం. మీకు అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడుచుండవలనని. దిస్ ఈజ్ ఎ వాల్యుబుల్ డాక్ట్రిన్. ఈ డాక్ట్రిన్ ఇంకెక్కడ ఏ మిషన్లోనూ ఉండదు. దీని నిమిత్తము మనం పోరాడాలి. మీకు అప్పగింపబడిన తిమోతి రాసిన పత్రికలో కూడా ఉంటుంది, మీకు అప్పగింపబడిన పదార్థమును అంటే ఈ డాక్ట్రిన్ని కాపాడుకోవాలని ఉంటుంది. సో ఆ విధంగా మనం కృషి చేద్దాం. దేవుడు మనల్ని అందరినీ కూడా బాగా దీవించి కాచి కాపాడాలి. ఓకే, లంచ్కి వెళ్ళిపోదామండి. వెళ్ళిపోయాక ప్రార్థనా సెషను మనం అది బ్రెయిన్ గారు అసలు అంశంలోకి వెళ్దాం. చెప్పాను కదా, మీటింగ్ ఎప్పుడు పెట్టినా నాకు కొంత ప్రేరేపణ వస్తుంది. దాన్ని బట్టి నేను ఎంతసేపు చెప్పను, కానీ ఏదైనా వాక్యానికి చెప్పడానికి మీరు నాకు ఓపికగా వింటే ఐ విల్ బీ హ్యాపీ. ఇదివరకు రోజుల్లో మీరు గుర్తు చేసుకోండి, అంచెకాల వర్తమానాలు రాసేటప్పుడు చాలా విశదంగా 30-40 అంశాలని 30-40 సార్లు మిమ్మల్ని పిలిపించి భోజనాలు పెట్టి పవర్ పాయింట్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మనుసుందర్ అదే కూడా చెప్పాడు, అంటే మేము కూడా వచ్చాము చాలాసార్లు, మీరు బాగా మమ్మల్ని చూసి పంపిస్తూ ఉండేవారని. మేము అక్కడికి అరే బాబా దాపే, మేము మిమ్మల్ని ఆహ్వానించామంటే మాకు కష్టం. రోజంతా నేను నా భార్య ఇక్కడ ఉండాలి.